ఉన్నారు. వారికి కూడా స్పందనాది ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు గత 3.5 సంవత్సరాలుగా విద్యార్థులకి యువతకి ఉపయోగపడేటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయంగా జరుపుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఫౌండేషన్ చైర్మన్ గారు డాక్టర్ ఈదా శ్యామ్యూల్ రెడ్డి గారు, ఫౌండేషన్ డైరెక్టర్ గారు ఈదా అంజిరెడ్డి గారు, అలానే ఫౌండేషన్ హానరబుల్ ప్రెసిడెంట్ మేడం గారు ఈదా నిర్మలా మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి కొత్తగా ఈ రోజు జాయిన్ అయిన వారి కోసం ఫౌండేషన్ గురించి 2 మాటలండి. ఈరోజు మనం చూసినట్లయితే సామాన్యుడి దగ్గర నుంచి సైంటిస్ట్ వరకు, పసి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు, స్టూడెంట్ దగ్గర నుంచి సైంటిస్ట్ వరకు కూడా చిన్న కారణాలకే నిరాశలోకి వెళ్ళిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన జీవితం విలువ తెలియక వారందరికీ కూడా జీవితం యొక్క విలువల్ని తెలియజేస్తూ వారికి ఒక తోడుగా వారి హృదయ వేదన వినేటువంటి ఒక గుండెగా స్టార్ట్ చేయబడిందే మన ఈ యొక్క స్పందనాయుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అండి. ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. ఏమంటే మంచి మోటివేషనల్ స్పీకర్ గా తనకున్నటువంటి నాలెడ్జ్ ని అందరికీ పంచుతూ కొన్ని వందల వర్క్ షాపులు కండక్ట్ చేసి ఈరోజు కొన్ని వేల మంది యువత యొక్క జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మన ఫౌండేషన్ చైర్మన్ గారు డాక్టర్ ఈదా శ్యామ్యూల్ రెడ్డి గారు వారి కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన. వారికి ఉన్నటువంటి ఏకైక పాప స్పందనాయుధ మరి చిన్న కారణానికే క్షణికమైన ఆవేశంలో మరి ఈరోజు కన్న తల్లిదండ్రులను ఏకాకిని చేసి లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో వారు పడిన బాధ, ఆ సమయంలో వారు అనుభవించిన ఆవేదన, ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నటువంటి ఆవేదన ఎవరు కూడా అనుభవించకూడదు, అటువంటి బాధ పడకూడదు, అటువంటి పెయిన్ ఏ కన్న తల్లిదండ్రులకి రాకూడదనే ఉద్దేశంతో పాప పేరు మీద ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఈ 3.5 సంవత్సరాల్లో మన ఫౌండేషన్ తరపున అనేక కార్యక్రమాలు చేస్తూ దాంట్లో మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూట్ అనే యొక్క ప్రోగ్రామ్ ని యువతకి స్టూడెంట్స్ కి సంబంధించి యొక్క ప్రోగ్రామ్ ని దాదాపుగా 11 లక్షల మందితో డైరెక్ట్ గా మనం ఇంటరాక్ట్ అవడం జరిగిందండి. జూమ్ ద్వారా కానివ్వండి, పబ్లిక్ మీటింగ్ ద్వారా కానివ్వండి. ప్రస్తుతం యువతలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి వారికి ఉపయోగపడేటువంటి అంశాలని మనం తీసుకొని అంటే గోల్ సెట్టింగ్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, సెల్ఫ్ డెవలప్మెంట్ కావచ్చు, సక్సెస్ సీక్రెట్స్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇటువంటి అనేక అంశాలను వారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తూ మన ఫౌండేషన్ ముందుకు వెళ్తా ఉందండి. మొదట్లో ఈ విధంగా స్టార్ట్ చేసిన మన ఫౌండేషన్ కొంతమంది మేధావులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఫాలో అవుతూ ఇప్పుడు మనం 12 రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నాం. దాంట్లో రెండవది వచ్చేసి ట్రీట్ అనేటువంటి ప్రోగ్రామ్. ఈ జనరేషన్ లో ఇప్పుడున్నటువంటి కాలంలో ముఖ్యంగా తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలతో ఎదుర్కొన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా వారిలో ఆ టీనేజ్ పిల్లల్లో ఏవైతే మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నామో, సమస్యలు చూస్తున్నామో, సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తా ఉందండి మన స్పందనాయుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అలానే ట్రెండ్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రుల వద్ద కంటే కూడా తరగతి గదుల్లో టీచర్స్ తో పిల్లలు ఎక్కువ సమయం గడుపుతారు కనుక ఫౌండేషన్ యొక్క ఆశయాల్ని, ఫౌండేషన్ యొక్క విజన్ ని, మిషన్ ని, ముఖ్య ఉద్దేశాన్ని టీచర్స్ ద్వారా త్వరగా తీసుకెళ్తున్న ఉద్దేశంతో ట్రెండ్ అనే ప్రోగ్రామ్ చేసి ప్రస్తుతం ఏపీ తెలంగాణ మొత్తం కూడా అండి సుమారుగా 3,000 మంది టీచర్స్ మన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. మన దాంట్లో అసోసియేట్స్, మన ఫౌండేషన్ అసోసియేట్ ఉన్నారు. వారి ద్వారా మన యొక్క ఫౌండేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలానే ప్రైడ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా కూడా పేరెంట్స్ హౌ టు పేరెంటింగ్ సంబంధించి పిల్లల పెంపకంపై మెళకువలు తెలియజేస్తూ మన ఫౌండేషన్ ముందుకు వెళ్తా ఉంది. అలానే ప్రైజ్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో పెద్దవాళ్ళు అంటా ఉంటారండి మానసిక వ్యాధికి మందే లేదని. అటువంటి మానసికమైనటువంటి అంశాలకు సంబంధించి మనస్తత్వవేత్తల యొక్క అవసరాన్ని గుర్తించి వారిని కూడా మన ఫౌండేషన్ ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా వారి యొక్క సలహాలు సూచనలు సేవలు కూడా తీసుకెళ్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నామండి. అలాగే మొదట్లో డిగ్రీ స్టూడెంట్స్ కి, తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకి మనం ప్రోగ్రామ్ చేస్తున్న తరుణంలో మన ఫౌండేషన్ చైర్మన్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే హై స్కూల్ స్థాయి నుంచే కనుక పిల్లల్లో మార్పు తేగలిగితే, వాళ్ళ ఆలోచనలో మార్పు తేగలిగితే, థాట్ ప్రాసెస్ లో మార్పు తేగలిగితే మనం రాబోయే రోజుల్లో భారత పౌరులుగా ఒక మంచి పౌరులుగా ఎదిగి భారతదేశ నిర్మాణానికి
అవసరమైనటువంటి జనరేషన్ మనం తయారు చేయొచ్చు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో హై స్కూల్ స్థాయి నుంచి సీడ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా స్పందన ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో స్టడీ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ వాటికి సంబంధించి అంటే చదువులో ఎలా ముందుండాలి అంటే తరగతి గదిలో చదువులో ముందుండడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తూ భావోద్వేగ నియంత్రణ మీద కూడా శిక్షణ ఇస్తూ ఈ మాట ఎందుకన్నానంటే పోయిన వారం కూడా నేను చెప్పుకున్నానండి. ముంబైలో పిల్లవాడు స్కూల్ కి సెలవు కావాలని చెప్పేసి తోటి పిల్లవాడిని కత్తితో కూడా చంపేశాడు. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఆలోచన చాలా క్రూయల్ గా ఉన్నాయి. అటువంటి వారిని గుర్తించి అటువంటి జనరేషన్ అయితే మనకు చాలా ఇబ్బంది కనుక రాబోయే రోజుల్లో ప్రాబ్లం కనుక దానికి సంబంధించి కూడా ఎమోషనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనే అంశాలను శిక్షణ ఇస్తూ అలానే డబ్బు విలువ గురించి తల్లిదండ్రుల కష్టంగా తెలియజేసే విధంగా ఫైనాన్షియల్ స్కిల్స్ తెలియజేస్తూ ముందుకు వెళ్తా ఉన్నామండి. దీంతో పాటుగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్, ఇది మహిళలకు ముఖ్యంగా విద్యార్థులకి ఉద్దేశించి తయారు చేయబడినటువంటి కోర్స్ అండి. ఇది ఆత్మరక్షణ, స్వీయ రక్షణ ధ్యేయంగా నిష్ణాతులైనటువంటి మాస్టర్స్ చేత వారిని వారు కాపాడుకునే విధంగా శిక్షణ ఇవ్వడం అండి. ఇది వచ్చేసి అలానే ఉమెన్స్ మహిళా విభాగం అనేది ఒకటి స్టార్ట్ చేసి, వనితా విభాగం స్టార్ట్ చేసి మహిళలకు సంబంధించినటువంటి మహిళల వెల్బీయింగ్ సంబంధించిన అనేక అంశాలపైన ప్రతి గురువారం కూడా జూమ్ ద్వారా ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నారండి. దీంతో పాటుగా ఈరోజు ఒక చిన్న జిల్లాలో స్టార్ట్ చేయబడిన మన ఫౌండేషన్ ఈరోజు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిని దాటి ఆల్రెడీ మనం రీసెంట్ గా దుబాయ్ లో చాలా సక్సెస్ గా మన ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగిందండి. అక్కడ మన యొక్క ఫౌండేషన్ యొక్క అవసరాలు ఎంత విలువైనవో వారు గుర్తించి పదే తిరిగి మళ్ళీ మా ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టండి అని చెప్పేసి ఆల్రెడీ కాల్స్ వస్తా ఉన్నాయి. అలానే నెక్స్ట్ మనకు వచ్చేసి మన ప్రోగ్రామ్ మలేషియాలో కండక్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఈ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ కి వ్యాపించడానికి కారకులైనటువంటి వాలంటీర్స్ యొక్క అవసరాన్ని కూడా గుర్తించి మన ఫౌండేషన్ చైర్మన్ ఇంటర్నేషనల్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నారండి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్. మనిషి 8 అంశాలపైన కనుక సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే సమగ్ర వ్యక్తిగత అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో సోషల్ వెల్నెస్, ఎమోషనల్ వెల్నెస్, ఇంటలెక్చువల్ వెల్నెస్, స్పిరిచువల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్, ఫైనాన్షియల్ వెల్నెస్, ఎన్విరాన్మెంటల్ వెల్నెస్, కల్చరల్ వెల్నెస్ తదితర అంశాలపైన శిక్షణా తరగతులు నిర్వహిస్తూ 3 days వర్క్షాప్ నిర్వహిస్తూ అద్భుతమైన రిజల్ట్స్ అండి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ అండి. ఇది మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా ఆల్రెడీ బుక్స్ కూడా ప్రింటింగ్ అనేది అవడం జరిగింది. ఈ విధంగా 12 రకాల ప్రోగ్రామ్స్ తో మనకు ముందు వెళ్తూ ఉన్నామండి మన ఫౌండేషన్ ద్వారా. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూడ్ ప్రోగ్రామ్ జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ కి ఈరోజు మనకి గెస్ట్ స్పీకర్ గా రమా చింతపల్లి గారు. వారు నిజంగా నాకు తెలిసి ఇప్పుడు టైం అక్కడ సుమారుగా 9 అవుతూ ఉంటుంది చైనాలో. ఈ టైంలో కూడా వారు మనకి టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఒక మంచి సబ్జెక్ట్ ఎమోషనల్ వెల్బీయింగ్ సంబంధించి మనకి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారి గురించి ఒక 2 మాటలు తెలియజేసుకుని మనం ముందుకు వెళ్దామండి. రమా చింతపల్లి గారు చైనాలో ప్రఖ్యాత అంతర్జాతీయ పాఠశాలలో ఒకటైనటువంటి వెల్లింగ్టన్ కాలేజ్ ఇంటర్నేషనల్ సాంఘైలో కెమిస్ట్రీ టీచర్ గా వారు పనిచేస్తా ఉన్నారండి. వారు బయోకెమిస్ట్రీలో అపారమైనటువంటి నైపుణ్యం కలిగి ఉండి కేంబ్రిడ్జ్ A లెవెల్ మరియు IGCSE బోధించడంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఒక శిక్షణ పొందినటువంటి IB విద్యావేత్తగా ఎడెక్సెల్ మరియు IB కెమిస్ట్రీకి బోధకురాలుగా ఉన్నారండి. ఆమెకి టీచింగ్ మరియు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను అధ్యాపక వృత్తిలోనికి నడిపించిందండి. బోధనతో పాటుగా అంటే టీచింగ్ తో పాటుగా ఆమె సైన్స్ క్లబ్ కి శిక్షకురాలిగా మరియు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం, వీడియో ఛాలెంజెస్ లో పాల్గొనడం, కాంపిటీషన్ పోటీల్లో పాల్గొనడం వంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి తన ఖాళీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నారు. వారికి విద్యారంగంలో 22 సంవత్సరాల అపార అనుభవం ఉందండి. అందులో 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ బోధకురాలుగా ఉన్నారండి. ఆమె తన కెరీర్ లో కెమిస్ట్రీకి హెడ్ ఆఫ్ హౌస్ అండ్ కోర్స్ లీడర్, సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్, CAIE ఏ స్థాయి కెమిస్ట్రీ టీచర్, CAIE ఏ స్థాయి బయాలజీ టీచర్, నేచురల్ సైన్స్ కోర్స్ లీడర్, హెడ్ మిస్ట్రెస్ వంటి అనేక పాత్రలను వారు పోషించారు. వారు కెమిస్ట్రీ మరియు బయాలజీకి సంబంధించి చైనా మొత్తం మీద 27 పాఠశాలల నుండి ఉత్తమ ఉపాధ్యాయులతో కూడినటువంటి సబ్జెక్ట్ ప్యానల్ కి టీమ్ లీడర్ గా ఉన్నారండి. ఆమె డిపాంట్ విద్యా సంస్థల్లో టీచర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ సైన్స్ కి నామినేట్ చేయబడ్డారండి. రమా గారు సుందర్లాండ్ విశ్వవిద్యాలయం నుంచి PGCE టీచర్ ట్రైనింగ్ కి మెంటార్ గా వ్యవహరించారు. అలాగే ATS అడ్వాన్స్డ్ టీచర్ స్టేటస్ కి సంబంధించి కోర్సును అభ్యసించే వారికి కూడా మెంటార్ గా ఉన్నారు. వారి యొక్క అవుట్ సైడ్ వర్క్ చూసినట్లయితే రమా గారు వంటను చాలా ఇష్టపడతారండి. అలానే భారతీయ వంటకాలు కూడా వారు వండుతారు. ఆమె ఒక ప్యాషనేట్ ఫోటోగ్రాఫర్ అండి, ల్యాండ్స్కేప్ మరియు బాడ్ ఫోటోగ్రఫీకి సంబంధించి. అలానే ఫిజికల్
యాక్టివిటీస్ చూసినట్లయితే వారు బ్యాడ్మింటన్ బాగా ఆడతారు, అట్లనే యోగాను కూడా బాగా నమ్ముతారు, మరియు వారి మంచి అభ్యాసకరాలు కూడా యోగాకు సంబంధించి. దాంతో పాటుగా వారు షీ రిసీవ్డ్ ద వండర్ టీచర్ ఆనర్స్ అవార్డ్ ఇన్ October 2022. దిస్ వాజ్ ఏ కాంపిటీషన్ ఫర్ టీచర్స్ ఇన్ ది ఆల్ స్కూల్స్ అక్రాస్ ది చైనా అండి. నిజంగా వండర్ఫుల్ గా మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. అటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ ఈ రోజు మనకు మంచి సబ్జెక్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇది జూమ్ ద్వారా జరిగే మీటింగ్ కనుక దయచేసి ఎవరు కూడా మీటింగ్ మధ్యలో అన్మ్యూట్ అవ్వద్దండి. మీటింగ్ అయిపోయిన తర్వాత అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు దాని మీద ఫీడ్బ్యాక్ అంటే ఏదైనా షేరింగ్స్ ఇవ్వాలి అనుకుంటే మీకు 1 or 2 minutes టైం ఇవ్వబడుతుంది. ఆ సమయంలోనే మీరు అన్మ్యూట్ అవ్వాలని కోరుకుంటూ మీరు నా రిక్వెస్ట్ ని మన్నించాలని ఆశిస్తూ నచ్చిన అంశాలను మీరు ఒక మంచి నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని మీరు రాయాలని కోరుకుంటూ రాసుకోవాలని కోరుకుంటూ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రమా చింతపల్లి గారు. ప్లీజ్ మేడం టేక్ ఓవర్ ద సెషన్ అండి. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అండి మేరవల్లి గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. యాక్చువల్గా ఆ పాటలు 2 వింటుంటేనే ఇట్ వాజ్ రియలీ ఎమోషనల్. స్టార్ట్లో ప్లే చేసినవి కూడా ఐ కుడ్ థింక్ అబౌట్ చాలా సిచ్యువేషన్స్ అలా ఒక్కదాని తర్వాత గుర్తొస్తా ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఈ లైఫ్లో మనం చూసిందే కదా, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అలా చేసుకున్నారు. ఒక్కొక్కరు గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చి కదా ఇది అని. ఎనీవేస్, సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. It's a great privilege to be here, to be able to speak in this prestigious foundation. And I'm very grateful to Dr. Samuel Reddy for creating this platform and starting this foundation where we can share from our expertise and learn from one another, and also to make a positive difference to at least one person. ఇప్పుడు మన స్పీచ్ వల్ల అందరూ మారిపోవాలి అని అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. అట్లీస్ట్ మన టాక్ వల్ల, మన మెసేజ్ వల్ల ఒక్కరన్నా మారారు, మనం ఒక్కరినన్నా మార్చగలిగాము అంటే దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అండ్ బై ద వే నన్ను మన్నించాలండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్కవేళ కానీ నా తెలుగు వచ్చి నేను చిన్నప్పటి నుంచి చదవలేదు కాబట్టి I may be switching to English most of the time. అప్పుడప్పుడు తెలుగులో నాకు కష్టం అవుతుంది, అది బేసిక్గా మాట్లాడుతూ ఉంటాను కానీ. And also I would like to extend my heartfelt thanks to Madam Jyotirmayi garu, who is one of the directors, for approaching me for this talk. And I would just like to share my expertise, and it's not like a teaching, but just sharing my expertise, and it's open to any discussions. Anybody has any questions, feel free to ask me. And before I jump into the topic, I'd just like to introduce నా ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చారు, కానీ నేను బ్రీఫ్గా ఏంటంటే నేను కొంచెం చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ఎందుకు నేను చూస్ చేసుకోవటం జరిగింది అనేసి అంటే, ఎమోషన్స్ అయితే మన అందరం ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇమోజీస్ టైప్ చేయటం కష్టం కదా. ఇమోజీస్ చాలా యూజ్ చేస్తాం, కానీ వాట్ ఈస్ బిహైండ్ దీస్ ఎమోషన్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ నేను అమలాపురంలో, తర్వాత రాజులకి షిఫ్ట్ అయ్యామండి. తర్వాత యాజ్ ఇంటర్నేషనల్ కెరియర్ మాల్దీవ్స్లో నేను వర్క్ చేస్తాను. ఆ తర్వాత ఇట్స్ బీన్ లైక్ 16 years there. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు మాట్లాడారు ఫౌండేషన్ గురించి, మేరవల్లి గారు చాలా ఇంట్రొడక్షన్ ఇచ్చారు, అందులో పాజిటివ్ డిసిప్లిన్ గురించి చెప్పారు. నేను ఆ పాజిటివ్ డిసిప్లిన్ మీద నేను అది ఏమంటారు దాన్ని కోర్స్ చేశాను అన్నమాట. అలాగే కోచింగ్ వర్క్షాప్ కూడా చేశాను. ఇంకేంటంటే దీస్ ఆర్ మై సర్టిఫికెట్స్. ఇంకా మెంటల్ వెల్బీయింగ్ ఇన్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ అనే కోర్స్ కూడా నేను చేయడం జరిగింది. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ వెల్బీయింగ్ ఇన్ స్కూల్స్ అనేది కూడా నేను కోర్స్ చేశాను, Level 1, Level 2. అండర్స్టాండింగ్ యాంగ్జైటీ అంటే టీనేజర్స్, మేము మోస్ట్లీ ఏంటంటే టీనేజర్స్ తోటి డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో హై స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. సో దానివల్ల టీనేజర్స్ ఏ రకమైనటువంటి ఫీలింగ్స్, వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, మనం వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ ఆర్ ద సింప్టమ్స్ దే షో. ఇంకేంటంటే అండర్స్టాండింగ్ లో మూడ్ అండ్ డిప్రెషన్ కోర్స్ కూడా చేశాను. అలాగే అండర్స్టాండింగ్ సెల్ఫ్ హార్మ్
సెల్ఫ్ హార్మ్ అంటే మనం చెప్పింది సూసైడ్ అంటే ఇట్స్ అ బిగ్గర్ థింగ్. అలాగే కాకుండా పిల్లల చేతులు కట్ చేసుకోవటం, బ్లేడ్లు ఇచ్చుకుని, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ఏదో చేసుకోవటం, అలా సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకుంటూ ఉంటారు. దోస్ ఆర్ ద సిమ్టమ్స్ అన్నమాట. సో ఆ కోర్స్ కూడా చేయటం జరిగింది. ఓకే, మీరవల్లి గారు కూడా దీని గురించి చెప్పారు. డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్ అనేది 8 అంశాలు ఉంటాయని. అండ్ హియర్ దే ఆర్: ఆక్యుపేషనల్ వెల్బీయింగ్, ఇంటలెక్చువల్ వెల్బీయింగ్, ఎన్వైరన్మెంటల్ వెల్బీయింగ్, ఫినాన్షియల్ వెల్బీయింగ్, social well-being, physical well-being, spiritual well-being, and emotional well-being. ఇందులో ఏంటంటే ఐ డోంట్ సే ఇది ఇంపార్టెంట్ కాదు అని అన్న కానీ what outweighs all of these and what leads or guides all of them is emotional well-being. In my opinion, maybe people might have different opinions. ఎవరికి వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి. We may feel occupational is more okay, occupation ఉంటేనే కదా అంతా బాగుంటాం. కొందరు ఫినాన్షియల్ వెల్బీయింగ్ అనుకోవచ్చు, డబ్బు ఉంటేనే కదా అంతా ఉంటుంది. Okay, what I choose is, in my opinion, emotional well-being is overruling all of these well-beings. So as we go through this talk, I will talk more about what makes me feel that. Okay, reading through the news articles, if you look at this suicidal rate in India, this is from January 2023. So if you look at Telangana is the second highest, Sikkim being the first, 39.2. Suicidal rates which Telangana lo second highest in India. Right. Reading through the pandemic year, ikkada chuste our suicidal rates lo, if you see, students are the highest percentage of suicides ekkada jarugutunayi, ye age group lo jarugutunayi ante it is in the students age. They are actually very immature, వాళ్ళకి ఏమి లైఫ్ అంటే తెలియదు, అయినా కానీ ఎందుకు అలా సూసైడల్ చేసుకుంటున్నారు? సో దట్స్ అనదర్ క్వశ్చన్. రీసెంట్గా వచ్చి న్యూస్, May 13, India shocking suicidal rate, more than 35 students end life every day. ఇక్కడ 33 IIT students అంటే పేపర్లో ఎక్కడ చూసినా కానీ okay, students died by suicide in the last 5 years. So 9 Andhra students died in 48 hours. So it's such, ఒక్కొక్కసారి భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏంటి కదా ఇలా జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో జరిగింది, రేపు వాళ్ళ ఇంట్లో జరిగింది, వాళ్ళు మన ఇంట్లో జరిగితే ఏంటి. సో ఇండియా has the highest suicide rate in Southeast Asia, but no prevention strategy. Yeah. Intermediate results 2023, 6 students suicide in Telangana. So ekkada chusina gaani student suicide rate increased by 30%. Ikkada 9 Andhra students, akkada 33 IIT students, ikkada Telangana lo inta students. So what are we doing? What as responsible citizens ఏంటి అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని మనం ఎప్పుడన్నా ఆలోచించాం? అది చూసి అరే 33 స్టూడెంట్స్ అయ్యో చనిపోయారంట, పాపం, 30 students, 9 students suicide చేసుకున్నారా అంట, అయ్యో అని అనుకుంటాం తప్ప did we take one step forward? I actually really appreciate, అందుకే స్పందన ఫౌండేషన్ గురించి విన్నప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేశాను అన్నమాట. వావ్, ఎంత డేరింగ్ గా ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇది స్టార్ట్ చేశారు కదా అని. ఓకే, వెల్, అలాగని అందరూ కూడా వి కాంట్ ఎక్స్పెక్ట్ టు బి లైక్ డాక్టర్ సామ్యూల్ రెడ్డి గారు, అంటే అందరూ ఒక్కొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారని కాదు. బట్ వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్? ఒక బకెట్ నిండాలి అంటే ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ పడితేనే కదా బకెట్ నిండుతుంది. అలాగే నేషన్ అంటే ఒక ప్రైమ్ మినిస్టరే చేయాలి, ఒక ప్రెసిడెంటే చేయాలి అని లేదు. సో వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? మనం ఏం చేస్తున్నాం? సో నేషన్ అంటే ఒక్కొక్కరు కంట్రిబ్యూషన్ తోటే కదా నేషన్ ఇస్ బిల్ట్ అప్. సో దానికి ఏంటంటే, సో ఐ వాజ్ లుకింగ్ అట్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద సూసైడ్స్. సో దెర్ ఆర్ మెనీ రీసెర్చెస్. సో వాట్ రీసెర్చ్ హ్యాస్ షోన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ పర్ఫెక్షనిజం. ఏంటంటే దే థింక్ టూ మచ్ అబౌట్ పర్ఫెక్షనిజం. నాకు 99% చేసేయాలి, పర్ఫెక్ట్ ఉండాలని. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, టీనేజర్సే కాదు మనం కూడా, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్, ఏదో ఒక లోపం ఉంటుంది. సో వీ కాంట్ బి పర్ఫెక్ట్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ రీజన్ ఇస్ unable to accept dissatisfactory outcomes. ఇప్పుడు
ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ కానీ, ఆంధ్రాలో స్టూడెంట్స్ కానీ, తెలంగాణలో స్టూడెంట్స్ కానీ, ఎందుకని రిజల్ట్స్ వచ్చిన 48 hours. సో ద అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి కదా, నాకు ఈ పర్సంటేజ్ రాలేదు. సో ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ సూసైడ్. నెక్స్ట్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఏంటంటే దే కాంట్ మింగల్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే డేటింగ్ అని, లవ్ ఫెయిలియర్ అని, అండ్ దెన్ ఫైనలీ వెన్ దర్ ఇస్ అ ఫెయిలియర్ దే స్టార్ట్ థింకింగ్, ఓ వి నీడ్ టు ఎండ్ అవర్ లైఫ్స్. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. రైట్. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ స్టడీస్ వెల్ బట్ డిడ్ నాట్ అచీవ్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బాగా చదువుకుంటున్నారు, అంటే కష్టపడతారు లైఫ్ అంటే సంవత్సరం అంతా, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ రావు, సరిగ్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రావు. సరిగ్గా రావంటే వస్తాయి 95%, 94, బట్ స్టిల్ దే వర్ ఎక్స్పెక్టింగ్ 99% 99.5. అలా రాలేదంటే అమ్మో ఇంకంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అంతే. రైట్. నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్. ఇది ఎక్కడ వస్తుందంటే ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. వి యాస్ పేరెంట్స్, అది వాళ్ళ స్టూడెంట్స్ అలా అవుతున్నారు అనేసి అంటే, సో వాట్ వి యాస్ పేరెంట్స్, వాట్ ఆర్ వి డూయింగ్? సో మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు పేరెంట్ ఎలాగా, ఓ నీకు ఇంత వచ్చాయేంటి, అంత వచ్చాయేంటి అన్న, హౌ డు వి డీల్ విత్ దట్? సో దట్స్ కాల్డ్ పాజిటివ్ డిసిప్లిన్, పాజిటివ్ పేరెంటింగ్. దాని గురించి కూడా ఒక ఏదో సెక్షన్ ఉంది అనేసి మీరవల్లి గారు చెప్పారు, ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారని. it's a big topic, so we can't deal with it right now. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బాగా ఫ్లరిష్ అవుతారు, షైన్ అవుతారు, అకాడమికలీ మెరిట్ ఆనర్స్లో వస్తారు, అంతా బాగుంటుంది. కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, జాబ్ రాలేదంట. ఇంత కష్టపడ్డాను, లైఫ్ అంతా కష్టపడ్డాను, ఇంకెందుకు కదా ఉద్యోగం రాలేదు, అంతే ఇంకా నా లైఫ్. అక్కడి నుంచి రాలేదని తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, దూకేస్తారు, అయిపోతుంది. సో బట్ వై? ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు దానికి కూడా మన ఇండియాలో కూడా అఫ్ కోర్స్ కొంచెం మన పొలిటికల్గా కూడా ఉంటుంది అనుకోండి, ఎవరు లంచాలు ఇస్తే, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది అని. సో హౌ వి ఇంటర్ప్రెట్ ద సిచ్యువేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బుల్లింగ్, ర్యాగింగ్ ఉంటుంది. అది చాలా గొప్ప అనుకుంటారు కాలేజెస్లో, కానీ అందరూ కూడా దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా పర్సీవ్ చేసుకోవాలి అనేది కూడా స్టూడెంట్స్కి మనం టీచ్ చేయాలి. నెక్స్ట్, అడాప్టేషన్ ప్రాబ్లమ్స్. అడాప్టేషన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది ట్రాన్స్ఫర్స్ వల్ల ఇక్కడి నుంచి అక్కడికి, ఆ ఊరి నుంచి ఊరికి వెళ్తుంటారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ కలవలేరు, కొత్త గ్రూప్స్లో జాయిన్ అవ్వలేరు, ఆ సిచ్యువేషన్ స్కూల్లో అడాప్ట్ కాలేరు. దట్స్ అనదర్ రీజన్. నెక్స్ట్ ఇస్ సోషల్ ఐసోలేషన్. అలాగే ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్. ఇదేంటంటే రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే స్టూడెంట్స్ ఫీజు కట్టమని అస్తమానం అడుగుతుంటే ఇంట్లోనేమో కట్టలేక, ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసి ఇంట్లో అడగలేక, ఏం చేయలేక అలా కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్ కన్సంప్షన్. ఒకవేళ కాలేజ్లోకి వెళ్ళి జాబ్లోకి వెళ్ళారంటే ఇంకా పేరెంటల్ సర్వెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి పియర్ ప్రెషర్ వల్ల ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు పడి దాంతో ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి. సాడ్నెస్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్స్, యాంగ్జైటీ, ఇట్ బిల్డ్స్ అప్. నెక్స్ట్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఐ వాంట్ టు హైలైట్ ఆన్ దిస్ బికాస్ ఇదేంటంటే మేజర్గా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కొక్క ఫోన్ ఉంటుంది. పిల్లలకి ఫోన్ ఉంటాయి, పేరెంట్స్కి ఫోన్ ఉంటాయి. ఒక మదర్ ఫోన్ తీసుకుని అక్కడ వాళ్ళు చూసుకుంటే, డాడీ ఫోన్లో అక్కడ ఉంటే, ఇంకా పిల్లలేమో కార్టూన్లో ఉంటే, సో దేర్ ఇస్ నో కమ్యూనికేషన్. పాత రోజులు ఎలా ఉన్నారంటే దే వాజ్ కమ్యూనికేషన్. పేరెంట్స్ మాట్లాడుతుండేవారు, అరే ఇలా ఉన్నావేంటమ్మా, అలా ఏంటా, స్కూల్ ఏమన్నా అయ్యిందా, మాట్లాడుకుని దే యూస్ టు షేర్. బట్ దీస్ డేస్ ఐసోలేషన్ అయిపోయింది. అదేంటంటే ఇంట్లో స్టార్ట్ అవుతుంది. వెన్ యూ గో టు ద వైడర్ సొసైటీ, యూ ఆర్ ఆన్ యువర్ ఓన్ ఫోన్స్, యువర్ ఓన్ డివైసెస్, యూ డోంట్ కమ్యూనికేట్. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫైనలీ మన ఇండియాలో మెంటల్ హెల్త్ కానీ అదేంటంటే అది చాలా పెద్ద ఇదిగా చూస్తారు. మెంటల్ హెల్త్ అనేసరికి అమ్మో అన్న ఇది, దట్స్ అ మిస్కన్సెప్షన్ బేసికలీ. సో దే డోంట్ టేక్ ఇట్ as positively as it should be taken. They just ignore. ఇంకేంటంటే అందరూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటారు, అయ్యి అని బాగానే చెప్తారు, కానీ
సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పుకోవడానికి కూడా సొసైటీ ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే అదొక సోషల్ ప్రెషర్ దానివల్ల. సో ఇవన్నీ కూడా all these are building up towards the suicides. Of course, academic is the main thing. So that's why emotional wellness, actually, what is emotional wellness and emotional well-being, and they are used interchangeably. Both are similar. So next we'll talk about two things. What is emotional health? What is mental health? So before we go on to that, let me just read this. I thought this will be good to quote here. It says, don't drive a car without your foot on the brakes, but use the brakes only to control the car when necessary. You must exercise control when there is some danger in our lives, such as negative thoughts, feelings, negative sights, negative hearing, etc. When there is negativity, basically. If you don't have any brakes, you will surely come to grief. కార్లో వెళ్తా ఉన్నాం, సడన్ గా ఏదో చూసాం, బ్రేక్ వేసి దాన్ని ఆపకపోతే ఏమవుతుంది? వి జస్ట్ గో అండ్ డాష్. అదేమన్నా కావచ్చు, జస్ట్ వెహికల్ డ్యామేజ్ కావచ్చు, ప్రాణం పోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్ భారీగా ఇంజరీస్ కావచ్చు. సో సంథింగ్ డిజాస్టర్. అలాగే సేమ్ విత్ హార్సెస్ వితౌట్ రీన్స్ కెనాట్ బి బ్రాట్ అండర్ కంట్రోల్. అలాగే కార్ వితౌట్ బ్రేక్స్, బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంటాం అలాగే. And a person without emotional control are all extremely dangerous and they are heading towards a disaster. Starting the introduction lo Meeravalli garu cheppinattu chinna vaatike kuda pedda nirnayalu teeseskuntarante, this is what it means. Okay. But coming back to the emotions, మనం ప్రతిరోజు ఎమోషన్స్ చూస్తూనే ఉంటాము, మనం వాట్సాప్లు మెసేజ్లు అంతా. దాని of course emotions are extremely important. That is what makes us human beings. Happiness ఉండాలి, sadness ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ let's look at this picture. A girl walking on the road. సో అక్కడ ఆమె వాక్ చేస్తుంది అనేసి అంటే, so what is making her like, what is more important? అక్కడ అలా వాక్ చేయాలంటే the key thing is she has to balance. ఒక్క అడుగు అట్టి ఇటు అయినా కానీ she will be right on the ground, and when she falls down, the injury base depends on whatever how high, what height it was, other factors, physics look allowing. Okay, so similarly in our life everything has to be balanced. Emotions undali gani ayi eppudu, how to exercise our emotions and how to control them, so how to balance them is extremely important. Okay, coming back to emotional well-being. So emotional well-being's definition basically is building and maintaining positive, lasting, and satisfying relationships. And it has to do it with an optimistic attitude towards life. Okay, maintaining అనేసి అండర్లైన్ చేశాం కదా. సో ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనం లవ్స్ చూస్తాం, లవ్ మ్యారేజ్ అంటాం. ఫస్ట్ ఇయర్లో వచ్చి అబ్బా చాలా బాగుంటారు, సెకండ్ ఇయర్ వచ్చి ఓకే దే ఆర్ గుడ్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఓకే గొడవలు స్టార్ట్ అవుతాయి, ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి పెరిగిపోతాయి. And you know what the story is. So building relationships is fine. Now, how are you maintaining the relationships positively till the end is very important. Just an example ఏంటంటే లవ్ మ్యారేజ్ గురించి చెప్తాను, ఎందుకంటే బేసిక్గా మనం అందరం చూస్తుంటాం కాబట్టి. బట్ దట్ అప్లైస్ ఎవ్రీవేర్. ఇప్పుడు వర్క్ ప్లేస్లో కావచ్చు, మనం వర్క్కి వెళ్తున్నామంటే how at the start నేను కొత్త కాబట్టి స్కూల్లో అందరితో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం, ఎందుకంటే నేను ఒకసారి అలా అవసరం ఉంటుందేమో అని. తర్వాత బేసికలీ డూ ఐ మెయింటైన్ దోస్ రిలేషన్షిప్స్ ఆర్ దే ఆర్ జస్ట్ గోయింగ్ డౌన్? వర్క్ చేస్తూ ఉంటాము, మాట వస్తుంటుంది, హౌ డూ ఐ టేక్ ద వర్క్ అండ్ వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే అలా రిసీవ్ చేసుకుంటాము, చిన్న మనస్పర్ధలు వస్తాయి. సో that's not maintaining the relationships. So the World Health Organization sorry, excuse me. So adi world the mental health ni ela define chestarante, it's a state of mind in which the person realizes his abilities. This is very important, where he realizes his abilities.
ఇప్పుడు నాకు ఇది రాలేదు అని అంటే ఓహో నేను ఇంకొంచెం కష్టపడాలేమో, అంతేగాని ఓకే వాడికి ఒకసారి చదివితే వచ్చింది, ఒక గంట చదివితేనే వాడికి 90% వచ్చింది, నేను 1 full day 2 నెలలు కష్టపడతాను నాకైనా సరే నాకు 60% వచ్చింది. సో మేబీ అది నా ఎబిలిటీ, సో మేబీ మై నా స్ట్రెంగ్త్ వేరే ఫీల్డ్లో ఉండొచ్చు. I may not shine in this field. So that is what they have to understand. They can face the normal pressures of life, can work productively and fruitfully, and is able to contribute to the community. Can face the pressures of life. They hear life లో ఇప్పుడు మనం అనుకున్నాం ఏ ఒక్కరైనా అస్సలు కష్టం అనేదే లేకుండా పైకి వచ్చేసారా? మనం అయితే అంటే ఇప్పుడు మనం అబ్దుల్ కలాం ఆజాద్ చూడండి, ఐన్స్టైన్ ఎగ్జాంపుల్స్, క్లింటన్ ఎగ్జాంపుల్స్, ఇంకా అలాగా డిఫరెంట్ స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్స్ అవి తీసుకుంటాం, అవి అందరికీ తెలుస్తున్నాయి. వాళ్ళని పక్కన పెడితే కామన్ మ్యాన్నే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, I had to face a lot of pressures to come to this stage, lot opposition in every stage. I know, kada. So here, so that's called facing the normal pressures of andarki untai, students untai, workplace lo untai, oka internet talli pillalu tallitandru pillalki godavu untai, pillalu edigina tarvata alage bharya bhartalu untai, everybody has this. But how can we deal with these in a very productive way is what is emotional well-being. Okay. Mental health to emotional health. We talked about two things. So rendu kuda mostly interchangeable gane use chestaru, but I want to highlight what's the difference between the two. Mental wellness ante is how your mind processes your experiences and information. Say for example, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అనుకున్నాను, ఫెయిల్ అయిపోయాను, ఎగ్జామ్ జరిగింది, నాకు ఎంసెట్ రాసాను, నాకు రాలేదు. దట్స్ ద సిచ్యువేషన్, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ హౌ మై మైండ్ ఇస్ ప్రాసెసింగ్, ఐఎమ్ అ యూజ్లెస్ ఫెలో, ఐఎమ్ వేస్ట్, ఇంకా నేను బతికే అనవసరం, నేను ఇంక ఉండలేను ఇంక ఇక్కడ. సో దట్స్ హౌ మై మైండ్ ఇస్ ప్రాసెసింగ్. దెన్ వాట్ ఈస్ ఎమోషనల్ హెల్త్? Emotional health is how these thoughts and feelings are expressed. So మీ మైండ్లో వచ్చి ఆ థాట్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నా? ఐదర్ నేను గదిలో కూర్చుని సెల్ఫ్ హార్మ్ అన్నట్టు నన్ను నేను కోసేసుకుంటున్నానా దూరికి, ఆర్ am I hitting myself, గోర్నెస్ కొట్టేసుకుంటున్నానా, లేదంటే థాట్ తీసి ఉరేసేసుకుందాం అనుకుంటున్నానా, లేదంటే రివర్ దగ్గరికి వెళ్ళి దూకేయాలనుకుంటున్నానా? ఆర్ యూ ప్లానింగ్ టు a suicide, or do you think ఓకే సరే ఈసారి అయిపోయింది, అడుగుదాము ఇంకొక అటెంప్ట్, లెట్ మీ ట్రై అగైన్, లెట్ మీ గివ్ అనదర్ ట్రై అనుకుంటున్నానా? సో how you're expressing your feelings is emotional wellness. So these both are interconnected, they are related, totally related. One cannot be without the other. So this is about the mental health and emotional well-being. Okay. So ఇప్పుడు mental wellness గురించి అన్నారు. Emotions అనేవి it depends on the thoughts. Thoughts are very powerful, extremely powerful. So we should see, like, read more about thoughts, psychology చదివితే. So now let's see how these thoughts are influencing. So how can we change our thoughts? అంటే నేను అలాగే ఎందుకు ఆలోచించాలి, నేను ఇన్వెస్ట్ ఫెలోనా, నేను ఇంకెందుకు పనికిరాను, నేను ఎంసెట్లో సీట్ రాలేదు. యా. So how can I change my thoughts? Fail అయ్యాను అనుకున్నాం. So let's have the next slide. If మనం భగవద్గీతలో చదివినట్టయితే మనం ఇచ్చుద్దాం, focus on action and not the results. The Lord states the wise man gives up thinking about the results, whether positive or negative. You focus solely on the deeds. పని చేయటం, కష్టపడ్డామా కష్టపడలేదా whatever, పని చేయటం వరకే మన పూజ. And leave the rest to the God. ఏం చేయాలి, మనకి దానికి ఏం ఫలితం ఇవ్వాలనేది దేవుడు డిసైడ్ చేసుకుంటాడు. You have the right to work, but never to its fruit. ఇంకొకటి ఏంటంటే everything happens for a reason, so just accept it. The divine Lord declares that whatever occurs is unavoidable, and what is not going to occur will never happen. Those who believe in this fact will never fear.
Okay, here I want to quote one thing. So positive parenting అనేది వస్తున్నప్పుడు I just want to take an example. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏది జరిగినా మనం ఏదన్నా చెప్తే ఒక ఇది చెప్పేవారు. అదొక తెలుగు సాంగ్ అని నాకు తర్వాత తెలిసింది. మేబీ అది ఏమైనా పద్యమేమో అని అప్పుడు అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు నాలెడ్జ్ చాలా తక్కువ కదా చిన్నప్పుడు. సో అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. That was really very beautifully stuck in my mind. ఏదన్నా జరిగిందా నేను నేను ఇలాగ అనుకున్నాను, కానీ నాన్నగారు చెప్పారు కదా అనుకున్నామని జరగవు అని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. సో ఇదేదో మంచిగా జరిగిందేమో అనేసి that's how I interpret it. సో ఇంకొకటి ఏంటంటే అదొక పాట కూడా ఉంటుంది, క్రిస్టియన్ సాంగ్ ఉంటుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తము ప్రభువా, జరిగేది నీ చిత్తము. నేను ఏదో తలుచుకుంటాను, నేను ఏదో అనుకుంటాను, అబ్బా నేను అమెరికాలో వెళ్ళిపోయి అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాను. యా అయిపోతానా? అవ్వను. దిస్ ఇస్ లైఫ్. ఇప్పుడు అందరూ కూడా నేను ఇంజనీర్ అయిపోవాలని ఒకరు అనుకుంటారు, అలా అయిపోతారా? నేనేమో ఇప్పుడు ఏదో నేను ఏమంటారు స్టేట్ గవర్నర్ అవ్వాలనుకుంటాను, కలెక్టర్ అవ్వాలనుకుంటాను, అయిపోతాను. సో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు అయిపోతా ఉంటే వాట్ ఈస్ లైఫ్? దిస్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. అది టీన్స్ కావచ్చు, అది టీనేజర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఎందుకంటే మన అందరము ఈ విషయం చాలా స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలి. ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. And we read that life is a test. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తాం, మనం చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్తాం, ఎగ్జామ్ ఉంటుంది. అరే క్వశ్చన్ చాలా హార్డ్ ఉందా, నాకు ఈ క్వశ్చన్ అన్నీ చేశాను కానీ ఇది రాలేదు నాకు. సో లైఫ్ ఇస్ ఆల్సో అ టెస్ట్. మనం అన్ని దేవుడు మనకు చెప్పారు. నౌ వీఆర్ హియర్ టు గివ్ ద టెస్ట్. ఇప్పుడు మనం ఎలా చేస్తాం అనేది ఆలోచించాలి, అంతేగాని దాని మీద అంత. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. బైబిల్లో మనం చూసినట్టయితే Book of Romans chapter 8, I consider that our present sufferings are not worth comparing with the glory that will be revealed in us. The meaning, I will link it back to this. The Book of James chapter 1 verse 2 and 4. Consider it pure joy, my brothers and sisters, whenever you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. Let the perseverance finish its work so that you may be mature and complete, not lacking anything. మనం ఇక్కడ చూసినట్టయితే here everybody will be wow diamond. ఎవరైనా మీకు డైమండ్ రింగ్ కొనిచ్చారంటే అబ్బా ఆనందాన్ని ఇంకా అంటుంది, wow diamond, so precious. Everybody loves it. The children. So where did it come from, basically? So it came from the core. So that Nella defined, if I ask you to define a diamond, I say diamond is merely a lump of coal that did well under pressure. So we are all like a piece of coal, and we are subject to high pressures. Pressures ఉంటాయి, challenges ఉంటాయి, trials ఉంటాయి. ప్రతి ఏజ్లోనూ ఉంటాయి. ఈవెన్ బేబీస్ హ్యావ్ ఇట్, ఇన్ఫెంట్స్ హ్యావ్ ఇట్. వాళ్ళ పాపం ఉంటాయి, ఏం చెప్పుకోలేదు. ఇంకొంచెం పెద్ద ఎదుగుతారు, స్కూల్ చదువుకోవాలి, అలాగే ఇంకా స్టూడెంట్ లైఫ్, టీనేజర్స్, తర్వాత వర్క్ లైఫ్ అబ్బా అనుకుంటాం, అమ్మా వర్క్ ఎంత కష్టంగా ఉందా బాబు, ఇప్పుడు రిటైర్ అవుతాము. రిటైర్ అయిన తర్వాత ఆ వయసులో ఉండే ప్రాబ్లమ్స్ ఆ వయసులో ఉంటాయి. సో ఎవ్రీ స్టేజ్, ఎవ్రీ ఏజ్ హ్యాస్ ప్రెషర్స్, హ్యాస్ ప్రాబ్లమ్స్. But why are these problems? So when we link it back, it says the sufferings, the present sufferings are not worth comparing with the glory that is revealed in us. So present sufferings, the pressures will make you from a coal to a diamond, which is just priceless. And if you see, the testing produces perseverance, and perseverance finishes its work. You will not lack anything. So let the challenges, take the challenges as opportunities, not as a pain.
take it as opportunities, because once you go through the trial, you will never be the same person again. You will never be the same person again, because you will just shine like a diamond. Okay, let me share a small story here. I'm not sure if you have heard of this story. The struggle of a butterfly. The struggle of a butterfly. అనేది ఒక చిన్న స్టోరీ చదివాను అన్నమాట. అది హౌ వెల్ ఇట్ కనెక్ట్స్ అనేసి నాకు పిల్లలకు కూడా చెప్తా ఉంటాను ఈ చిన్న చిన్న స్టోరీస్ స్కూల్లో కానీ మా పిల్లలకి కానీ. బై ద వే ఐఎమ్ మదర్ ఆఫ్ 2 teenagers. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీలో దెర్ ఇస్ అ గార్డెన్ అండ్ one gentleman, he observes a cocoon. A cocoon ఉంది కదా, and he's very excited. అరే వావ్, let me observe, ఈ cocoon లోంచి బటర్ఫ్లై ఎప్పుడు బయటకు వస్తారా అని. అందరం ఏంటంటే we know the 4 stages, okay, egg, then larva, then pupa, then butterfly. Pupa and butterfly వస్తారండి. And he was especially interested in దాంట్లో నుంచి ఎలా బయటకు వస్తారో చూద్దాం అనేసి. So he has been watching every day, morning, evening, morning, evening. One fine day, butterfly was like చిన్నగా కన్నం చేసుకుని వస్తూ ఉండింది అందులోంచి. It was wriggling and moving and pushing to come out, squeezing to come out. So he was watching the butterfly. So 10 minutes, 20 minutes, 1 hour, very patiently he was watching. After a while, the butterfly just stopped. After a few hours, it just stopped wriggling. There was no movement. Oh, he was getting worried, but still, he's just watching. So what's going to happen next? Did the butterfly give up? Did the butterfly die? All these questions just popped up into his mind. A tarvata inconcept చూసాడు, 2 hours, 3 hours, still కదలలేదు. అమ్మో ఏం చెప్తున్నాను పాపం, let me go అని సిజర్స్ తీసుకుని చిన్న కట్ చేస్తాను అన్నమాట. కక్కుని కట్ చేస్తే ఈజీగా వస్తుంది కదా అని. And of course, the butterfly started wriggling and it came out. Okay. Unfortunately, it came out and it is just there. It was not flying and it couldn't flutter its wings. Then he started thinking. He was watching. Sare, chinna manavana gedi pillalu puttayi, goat pillalu, they don't start running. Even human beings, they don't start running. So we had to wait for a while. So he was observing and waiting for a while. Wait, chesa. Gani, but still the butterfly was never flying. Then he came on the next day to Dampapam Egyptian one. Next day kuda egaratledu paapam. And next day alaga observe chesaru. So he was observing every day and it never flew. So let me say what happened. Ikkada emaindante, a butterfly enadi, it is a part of the nature, a natural process. When it comes out, it has to squeeze, it has to undergo pressure, and it has to push its body through that tiny slit. So as it pushes its body, so the pressure pushes the body fluid into the wings. When the body fluid goes into the wings become stronger, and that's what makes the butterfly, gives the butterfly the ability to fly. Kani, he didn't realize. He was just being kind. Natural process, he helped the butterfly come out, but he just crippled it. So they're not criticizing the man, but ఇప్పుడు ఆ మనిషి గురించి క్రిటిసైజ్ చేయకుండా ఆ స్ట్రగుల్ గురించి ఆలోచిస్తాం. సో మనం కూడా ఏంటంటే all the struggles that we go into your life, it's just the pressure that is pushing into our veins, into our blood, and making us more and more stronger and stronger to face further challenges. Okay, there's another story of a potato, egg, and a coffee bean. So one teenage girl every day comes to the dad complaining, this is in the school, homework, what, PE exercises, oh my, we ran in the sun will forget duty. Every day coming up with some or the other complaints. So a daddy ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలని అమ్మాయికి, he wanted to teach a lesson. So he said, okay, potato, egg, coffee beans తీసుకురా అన్నారు. తీసుకొచ్చింది అమ్మాయి. ఏంటంటే గ్యాస్ మీద పెట్టారు.
ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి ఒక దాంట్లో పొటాటో వేస్తారు, ఇంకొక దాంట్లో ఎగ్ వేస్తారు, ఇంకొక దాంట్లో కాఫీ బీన్స్ వేస్తారు. అండ్ దే టర్న్ ఇట్ ఆన్, బాయిల్డ్ ఇట్ ఫర్ అ వైల్. బాయిల్ చేశారు అన్నమాట, తర్వాత ఆఫ్ చేశారు. తర్వాత అమ్మాయి అంటే ఓ దట్స్ అ పాయింట్, ఓకే సరే. డాడీ ఏం చేస్తారంటే పొటాటోని తీసి ఒక ప్లేట్లో పెట్టారు, గుడ్డుని తీసి ప్లేట్లో పెట్టారు, కాఫీ తీసి కప్పులో వేస్తారు. అమ్మాయిని అడిగారు వాట్ డు యూ సీ అంటే, ఓ ఐ సీ పొటాటో ఎగ్ అండ్ కాఫీ అని అడిగింది, అది చెప్పింది అమ్మాయి. సరే పొటాటోని ఫీల్ చేయమన్నారు. వెన్ షీ ఫీల్ అండ్ షీ సారీ somebody is raising their hand. Sorry, okay madam, continue madam. Continue? Okay, sorry. Yeah, అంటే పొటాటో ఏంటంటే ఓ మెత్తగా ఉంది అన్నది, గుడ్ ఏమైందంటే ఓ లోపలంతా బాయిల్ అయిపోయి హార్డ్గా ఉన్నది అన్నది. కాఫీ బీన్స్ ఏంటంటే కాఫీ తాగితే వావ్ దిస్ ఇస్ సో టేస్టీ అన్నారు. సో వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పొటాటో, ఎగ్ అండ్ కాఫీ బీన్స్ ఆర్ డిఫరెంట్ పీపుల్. మనమే, మీరు, నేను, పక్కలో ఎవరో. హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ ఇస్ ద ఛాలెంజెస్ ఇన్ ద లైఫ్. Challenges, when we go through the challenges, trials, challenges, adversities, వెళ్తే మనకి ఏమవుతుందంటే పొటాటో became soft. Some people become very soft, they give up, they cry, they end their lives. Some become hard like the egg, అని మనం ఇంకా completely we become indifferent to others' feelings. అలాగే కాఫీ బీన్ హాట్ వాటర్ వేస్తే ఏమైందంటే it became a very aromatic coffee, giving pleasure to the other people. So when you go through pressure, how you deal with it and emerge as a coffee bean. So appudu a daddy a paapna adigaru anamata. So think about it. Are you the potato, egg or coffee bean? So manam kuda eppudanna hardships lo kellinappudu ఆలోచించాలి, మనం పొటాటో లాగా ఉంటున్నామా, ఎగ్ లాగా ఉన్నామా, కాఫీ బీన్స్ లాగా ఉన్నామా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ దిస్ ఇస్ ఫ్రమ్ కొరికీస్, హూ ఇస్ అ వెరీ ఫేమస్ అమెరికన్ సోషాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈ క్వాడ్రంట్ వేశారన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే కొందరు మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. మనము దిస్ క్వాడ్రంట్ నెంబర్ 1, దిస్ ఇస్ క్వాడ్రంట్ నెంబర్ 2, దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 4. ఇప్పుడు మనం క్వాడ్రంట్ నెంబర్ 3లో చూసామంటే ఆ మెంటల్ ఇల్నెస్ ఉన్నారు, కొందరు మెంటల్ ఇల్నెస్ డయాగ్నోస్డ్ అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు అంటే దాన్ని ఎలా సిచ్యువేషన్ పాజిటివ్గా ఆలోచించాలి, ఎలా పాజిటివ్గా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనేది. సో వి టాక్ అబౌట్ మెంటల్ హెల్త్. ఇది కూడా లేదు కాబట్టి వెల్ బీయింగ్ వచ్చి దే హ్యావ్ అ వెరీ పువర్ వెల్ బీయింగ్. అలాగే మనం 4లో చూద్దాం. క్వాడ్రంట్ 4లో చూసినట్టయితే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్, ఎటువంటి మెంటల్ ఇల్నెస్ లేదు, అయినప్పటికీ వాళ్ళకి ఏది జరిగినా కానీ అరే ఇది ఇలా జరిగింది అన్ని నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గానే తీసుకోవటం, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్. సో దే ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పువర్ వెల్ బీయింగ్. అలాగే మనం క్వాడ్రంట్ 1లో చూసినట్టయితే వాళ్ళకి ఎటువంటి మెంటల్ ఇల్నెస్ లేదు, అయినప్పటికీ వాళ్ళు ఆల్వేస్ ఏది కష్టం వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గానే థింక్ చేస్తారు, దాని ఇంటర్ప్రిటేషన్. దెన్ దే హ్యావ్ అ రియలీ గుడ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరగవు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నో మెంటల్ ఇల్నెస్, అలా వాళ్ళు ఇల్నెస్ లేకపోయినా ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తే ద ఎమోషనల్ వెల్ బీయింగ్ విల్ బి గుడ్. సో దిస్ ఇస్ ఆల్ బేసికలీ ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ క్వాడ్రంట్ 1, 2 చూసినట్టయితే మోస్ట్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ థాట్స్. సో యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్గా మనం ఎలా థింక్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఫెయిల్ కావచ్చు, ఇంటర్వ్యూ పాస్ ఫెయిల్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో వాట్స్ నెక్స్ట్. అలాగే నేను కూడా చాలా అనుకున్నాను. ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ థాట్ ఆఫ్ సూసైడింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద ఫ్యామిలీ. మై డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ అవ్వలేకపోయింది. ఆఫ్ కోర్స్ అప్పుడు సూసైడ్ అనుకోలేదు అండి. దెన్ ఐ వాజ్ లైక్ అ బిట్ డిప్రెస్డ్. అవ్వలేకపోయాను, చాలా కాలం అలా ఉంది. దట్ ఎఫెక్టెడ్ మై next year exam results, so it started going down. Then I started thinking ఏంటి కదా, so it's because of this my results are going down. Then I cope up strategies చూసుకున్నాను. ఆ తర్వాత then we got married and everything was going upside down in the married life. It's a perseverance, but still didn't work. Then I thought of committing suicide as well.
సో అలాగా, బట్ I just took a step back. And then I had to think about it. So this is where it comes, like awareness of your own feelings. So ఏమన్నా జరిగినప్పుడు ఏంటంటే మనం వెల్నెస్, ఇమోషనల్ వెల్నెస్ డెవలప్ చేసుకోవాలంటే you first have to observe your feelings, how you're feeling, what are your behaviors. Then you develop your understanding and learn to accept them. You manage your emotions well, and then you acknowledge the feelings of others as well. This is extremely important because people మనం అర్థం చేసుకుంటాం, మనకి ఏదన్నా అయితే అది కరెక్ట్ అనుకుంటాం, కానీ అదే పక్కోళ్ళు చేస్తే అది చాలా తప్పు కింద చూస్తాం. సో నేను తప్పుగా అనుకోకుండా, కానీ ఇండియాలో వీఆర్ వెరీ జడ్జ్మెంట్. ఎద్దటోళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. మోస్ట్లీ సూసైడల్ కారణం కూడా జడ్జ్మెంటల్, వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వాళ్ళు ఇలా అంటారేమో, ఎవరేమంటారో, దానివల్ల ఎక్కువ అలా జరుగుతుంది. సో చాలా ట్రైనింగ్స్ వెళ్ళినప్పుడు నేను ఏంటంటే, వాళ్ళు థర్డ్ స్పేస్ జర్నీ అనేసి ఒక టర్మ్ ఉంటుంది. థర్డ్ స్పేస్ జర్నీ అంటే ఏంటంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో వర్క్ అయిపోయింది, ఇంటికి ట్రావెల్ చేసి ఇంటికి వచ్చాను. స్కూల్లో ఒక టాస్క్ అయిపోయి ఇంటికి వచ్చాను, అది రెండో టాస్క్. ఆ మధ్యలో ఏం జరిగింది అనేది థర్డ్ స్పేస్ జర్నీ అంటారు. సార్ ఏమన్నా కావు. సో దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ బిహేవియర్. సో మనం ఏదన్నా జడ్జ్మెంట్ ఇచ్చే ముందు, వై ద పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దాట్, వాట్ దే హ్యావ్ గాన్ త్రూ అనేది మనం ఆలోచించాలి వాళ్ళ మీద జడ్జ్మెంట్ ఇచ్చాము. when it comes to the మన వెల్బీయింగ్ గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, మన వెల్బీయింగ్ గురించి మనం ఆలోచించుకుంటే, if we start reflecting, more keen observation, then we will be able to understand the others behavior. So mental health continuum అంటే proves green అంటే we are positive and healthy అని. ఒకవేళ మధ్యలో ఉన్నామంటే less able to deal with stress అని, ఒకవేళ suffering with severe mental illness. So that's a continuum, it just goes like that. How to understand? So these are like normal mood fluctuations, normal. As I said, emotions, we all have emotions. Sleep patterns, physically full of energy, socially active. Okay, you just focus on tasks. So what are the actions you do? And అలాగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం నర్వస్గా ఫీల్ అవుతున్నామా, స్పీచ్ ఇవ్వాలంటే నర్వస్గా ఫీల్ అవుతున్నా, సో వాట్. సో యూ రికగ్నైజ్ యువర్ లిమిట్స్. సరే, ఎంగేజ్ ఇన్ హెల్దీ కోపింగ్ స్ట్రాటజీస్. అదే నేను నర్వస్నెస్ వస్తుందంటే దాన్ని ఎలా కోపప్ చేసుకోవచ్చు. సో యాంగ్జైటీ, యాంగర్ ఎక్కువ ఉన్నది అనేసి అంటే వాట్ కెన్ ఐ డూ. సో నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవుతున్నాను కదా, అయితే ఏం చేయాలి అని. సో రైట్, సో దిస్ ఇస్ వాట్ వీ కుడ్ డూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో బేసిక్గా ఇఫ్ యూ వాంట్ ఎమోషనల్ వెల్నెస్ అంటే మనకి ఏమీ లేకపోయినా, మెంటల్ హెల్త్ లేకపోయినా కానీ, వాట్ వీ కెన్ యూజ్ ఎవ్రీ డే, టేక్ సమ్ టైమ్ టు సిట్ క్వైట్లీ, క్వైట్ ఇన్ యువర్ మైండ్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ హ్యాపెన్ దట్ డే. ఏమీ చెడు జరగకపోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఛాలెంజెస్ టు రిఫ్లెక్ట్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ అ గుడ్ డే, యూ జస్ట్ రిఫ్లెక్ట్. Oh, this has happened. It is a really good day. So more positive thoughts flush into your mind. Okay, next is smiling, seeking help. మనకి ఏదైనా జరిగితే you should know who to talk to, and parents should develop that supportive relationship with the students. That comes into positive parenting. Next, you should be able to share your thoughts. అమ్మో ఎలాగంటే వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మో అమ్మో తిడతారేమో, ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, అలా కాకుండా you should have somebody who you totally trust and you could share your thoughts and your feelings. Very important one highlight చేసింది ఏంటంటే accepting mistakes. మిస్టేక్స్ అనేది అందరి వల్ల జరుగుతాయి. ఎవ్రీబడి డస్ ఎ మిస్టేక్. సో అది జరిగింది అనేసి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు accept our mistakes, our limitations, and what can we do better next time అనేసి ఆలోచించుకోవాలి. That is called learning, a learning curve. Next is taking care of your body and being kind to yourself. So positive discipline అనేసి అంటే you first have to be kind and firm. ఒక్కొక్కసారి ఏంటంటే బాగా గారం చేసేస్తాం, మోటికి ఏమైపోతారో పిల్లలు అట్లా చేసేసుకుంటారు, ఏమనుకోరు బాబు అనేసి.
అలాగని మరీ కైండ్గా ఉన్నాడు, అలా మరీ ఫర్మ్గా ఉన్నామంటే ఆ స్టూడెంట్స్ మన పిల్లలు మనం అప్రోచ్ అవడానికి భయపడతారు. అమ్మో అమ్మకి చెప్తే ఏమంటారు, అమ్మో డాడీకి చెప్తే ఏమంటారు అని. సో దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ కైండ్నెస్ అండ్ ఫర్మ్నెస్. నెక్స్ట్ ఏంటంటే యూ వ్యాలిడేట్ యువర్ ఫీలింగ్స్. You validate your own feelings and you validate the child's feelings as well. And you make them understand mistakes are opportunities to learn. అందరూ చేస్తారమ్మా, సరే మార్క్స్ తక్కువ వచ్చాయి, ఓకే ఇందులో తక్కువ వచ్చాయి, నెక్స్ట్ ఇది బాగా చదువు, అప్పుడు నెక్స్ట్ టెస్ట్ ఇది బాగా వస్తాయి. సో దిస్ ఇస్ హౌ వీ టెల్ దెమ్. అండ్ ఎనీ అదర్ మిస్టేక్స్ సేమ్. నెక్స్ట్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఎంకరేజ్మెంట్. అస్తమాన్ తిట్టడం అంటే ఓ ఇదేంటి అదేంటని. ఒక చైల్డ్ ఉన్నారు, ఒకరు బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నారంటే దేర్ విల్ బి సమ్ స్ట్రెంగ్స్. సైకాలజీలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దర్ ఇస్ అ బాక్స్ వైట్ స్క్వేర్ విత్ అ బ్లాక్ డాట్. మీకు ఏం కనిపిస్తుంది అంటే అందరూ ఐ సీ అ బ్లాక్ డాట్ అని అంటారు, కానీ దే ఫర్గెట్ అబౌట్ ద వైట్ స్పేస్ దట్ దే సీ. మోస్ట్లీ 99% సే ఓ వి సీ అ బ్లాక్ డాట్. సో అందరికీ ఆ తప్పు చేసే ఒక్క తప్పే కనబడతారు, కానీ ఎంకరేజ్ దెమ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. అదర్ ఆస్పెక్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందమ్మా, ఓకే ఇది ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది కదా అని. ఓకే, సో that's one thing. Next is connect before you correct. Connect అంటే you make good relationships. వాళ్ళు మనం ఆ కరెక్షన్ ఇచ్చినా నాట్ ఓన్లీ మన ఓన్ చిల్డ్రన్ కాకుండా స్టూడెంట్స్కి అయినా కానీ నేను డీల్ చేస్తాను. కాబట్టి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చానంటే, నేను వాళ్ళని ఇలా చేసుకోవాలని చెప్పానంటే ఫస్ట్ కనెక్షన్ ఉంటేనే కదా నా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. We always try to connect with them, build positive relationships. మేడం టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా అండి. మేడం గారు లెఫ్ట్ అయ్యారు, వస్తారు. టెక్నికల్ ఇష్యూ ఉంది అనుకుంటా. మేడం జస్ట్ అనౌన్స్మెంట్ చేయండి. 8-9 తారీఖు మేడం సార్ మేడం వచ్చేలోపు రేపు 8th 9th అనౌన్స్మెంట్ చేయండి. 8th 9th. అలాగే మేడం జాయిన్ అయ్యారండి. నేను అనౌన్స్ చేస్తాను అయిపోయిన వెంటనే సార్. ఓకే. మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సామాన్యం గారు హోస్ట్ ఇవ్వండి మేడం. Sorry, can you hear me? Yes, please continue. I'm so sorry. Okay, so actually that was the last one. That was my last slide. And I wanted to say a huge thank you. Sorry, Thank you, madam. Yeah, huge thanks to everybody for organizing this, and especially to Samuel Reddy and Jyotirmay Madam for this opportunity. If anybody has any questions, feel free to ask me. Madam, thank you, madam. Thank you so much, madam. ఈ రోజు మీరు మాకు ఒక మంచి టాపిక్ ని, ఎమోషనల్ వెల్బీయింగ్ అనేటువంటి టాపిక్ ని మా చైర్మన్ సార్ ఏదైతే 8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్ ఒక వెల్నెస్ గా తీసుకొని చెప్పారు. ఈ రోజు ఆ టాపిక్ మీద మీరు మాట్లాడటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు స్టార్టింగ్ లోనే ఒక మంచి పాయింట్ తో స్టార్ట్ చేశారు. అంటే మనం ఇచ్చేటువంటి మెసేజ్ వల్ల ఒక్కరైనా మారితే చాలు అంటూ మీరు చాలా చక్కగా స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అలాగే మీరు పాజిటివ్ డిసిప్లిన్ అంటే క్లాస్ రూమ్ సంబంధించి అంటే మెంటల్ వెల్బీయింగ్ మీద కూడా మీరు పరిశోధన చేయడం చాలా గొప్ప విషయం మేడం. ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది మీరు 8 డైమెన్షన్స్ తీసుకొని చెప్పిన విధానం చాలా బాగుంది మేడం. అలాగే సూసైడ్ రేటింగ్స్ గురించి కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు చాలా చక్కగా వివరిస్తూ కూడా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక ఐఐటి స్టూడెంట్, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్
అంటే ఒక మంచి మెచ్యూర్డ్ పర్సనాలిటీస్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాయి సొసైటీలో అనే దాని గురించి సైంటిఫికల్ రీజన్స్ ని మీరు చాలా చక్కగా వివరించిన విధానం బాగుంది మేడం. అంటే వారికి ఎందువల్ల ఆ విధంగా చేసుకుంటున్నారు అనేది, అంటే పర్ఫెక్షనిజం అనేది అలానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోవడం అనేది, రిలేషన్ ప్రాబ్లమ్స్ అనేది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది, అలానే మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఉద్యోగం రాక అనేది, ర్యాగింగ్ వల్ల కానివ్వండి, ఇలా డిఫరెంట్ కారణాలు ఉన్నాయని చెప్తూ కూడా మీరు ఎమోషనల్ వెల్నెస్ అనేది ఇటువంటి సమయంలో ఎమోషనల్ వెల్నెస్ అనేది చాలా అవసరం అని చెప్తూ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. కార్ వితౌట్ బ్రేక్స్ ఏ విధంగా అవి యాక్సిడెంట్ జరుగుతాయో, మనిషి జీవితంలో కూడా వితౌట్ ఎమోషనల్ కంట్రోల్ అనేవి లేకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతాయి, అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు చాలా చక్కగా వివరించారు మేడం. అదేవిధంగా ఎమోషనల్ వెల్బీయింగ్ అనే జీవితంలో మంచి సంబంధాల నిర్మాణంలో బాగా ఉపయోగపడుతుందని చెప్తూ కూడా అవి ఎప్పుడు బ్యాలెన్స్ లో ఉండాలని చెప్పారు. అలానే WHO డెఫినేషన్ ప్రకారం కూడా ఎమోషనల్ వెల్బీయింగ్స్ గురించి వివరించారు. మెంటల్ వెల్నెస్ గురించి, ఎమోషనల్ వెల్నెస్ గురించి చెప్తూ ఈ బోత్ ఆర్ ఇంటర్ కనెక్ట్ అని చెప్పారు మేడం. దీంతో పాటుగా మంచి స్టోరీస్ ద్వారా, అంటే ఒక వజ్రం కూడా ఒకప్పుడు బొగ్గు రూపంలో ఉండి అది ఏ విధంగా ప్రెషర్కి లోనయ్యి, అంటే ఒత్తిడికి లోనయ్యి సానబెట్టబడి వజ్రంగా మారుతుందో, మన జీవితంలో కూడా అటువంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు మనం వజ్రంలా మారాలంటే అవి ఎదుర్కోవాలి, ఛాలెంజ్ ఫేస్ చేయాలి, కానీ మనం ఓడిపోకూడదని చెప్తూ, అలానే బటర్ఫ్లై స్టోరీ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. రైట్, అదే ఆ విధంగా స్ట్రగుల్ పడబట్టి వాటి రెక్కలు చాలా బలంగా అవి ఎగరడానికి ఉపయోగపడతా ఉన్నాయి. కానీ మనిషి అదే విధంగా మనిషి కూడా స్ట్రగుల్స్ పడినప్పుడు సొసైటీలో చాలా మంది వారు పడిన స్ట్రగుల్స్ ని నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతా ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే మీరు చెప్పిన స్టోరీస్ లో లాగా, సారీ ఇక్కడ కరెంట్ పోయిందండి, ఏమనుకోవద్దు. మేడం గారు చెప్పిన స్టోరీస్ లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, పొటాటో గురించి, ఎగ్ గురించి, కాఫీ బీన్స్ గురించి చెప్తూ ఆ పాపకి దాని యొక్క ఫలితాన్ని కానీ చూసినట్లయితే ఆ పొటాటో ఎగ్ సాఫ్ట్ గా అయిపోయింది, మెత్తగా అయిపోయింది, కానీ ఆ కాఫీ బీన్ అనేది మరిగిపోతూ కూడా సువాసన వెదజల్లుతా ఉంది. ఈ సమయంలో మాకు మా చైర్మన్ గారు గుర్తొచ్చారు మేడం. వారి జీవితంలో కూడా స్ట్రగుల్స్, అంటే వారి జీవితం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వారి పాపే ప్రాణంగా బ్రతుకుతున్న సమయంలో ఆ పాప కోల్పోయినప్పుడు వారు ఏ విధంగా ఇప్పుడు కాఫీ బీన్స్ సొసైటీకి, కాఫీ బీన్స్ మన బయటికి ఏ విధంగా మన సువాసన వెదజల్లుతూ మంచి సుగంధాన్ని ఇచ్చినాయో, వారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాధలో కూడా, అంటే వారు అనుక్షణం బాధను అనుభవిస్తూ కూడా సొసైటీకి కాఫీ బీన్స్ లాగా సొసైటీకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు మేడం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సుమారుగా 500 మందికి పైబడి ప్రాణాలు రక్షించడం అనేది మామూలు విషయం కాదు మేడం. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ గురించి మీరు చక్కగా చాలా చార్ట్స్ ద్వారా మీరు చక్కగా మెంటల్ హెల్త్ గురించి, మెంటల్ ఇల్నెస్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. అలానే మెంటల్ హెల్నెస్ కంటిన్యూ మోడల్ కూడా చార్ట్ ద్వారా వివరించారు. దీంతో పాటుగా ఆఖరిలో పాజిటివ్ డిసిప్లిన్ గురించి, ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి మంచి అంశాలు అవకాశం ఉంటే మేడం తప్పకుండా మీరు ఈ అంశం మీద దయచేసి తప్పకుండా ఇంతకు ముందు కూడా మన వాళ్ళు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు మేడం, స్టూడెంట్స్ కి ఉపయోగపడేటువంటిది అని మెన్షన్ చేస్తూ, మీకు మరొకసారి కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ పాజిటివ్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్న సబ్జెక్ట్ మీద కనుక ఇప్పుడు మేము ఏదైతే వర్క్ చేస్తున్నాం సీడీ ప్రోగ్రామ్ ఇది బాగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. మీరు దాని మీద టాపిక్ తీసుకున్నట్లయితే మాకు చాలా ఉపయోగం ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మా రిక్వెస్ట్ ని మనీ అంగీకరించారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఈ రోజు దయచేసి మేడం గారు ఏదైతే మనకి ఒక మంచి సబ్జెక్ట్ ఎమోషనల్ వెల్బీయింగ్ మీద వారు సందేశాన్ని అందించారో, దానికి సంబంధించి ఎవరైనా సరే మీ యొక్క షేరింగ్స్ ఇవ్వాలనుకుంటే, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వబడతా ఉందండి. అన్మ్యూట్ ఆప్షన్ మీరు 1 or 2 minutes లో విత్ బుల్లెట్ పాయింట్స్ మీ యొక్క వాల్యుబుల్ షేరింగ్స్ ఇవ్వాల్సిన కోరుకుంటూ, మరొక 8-9 తారీఖుల్లో ఆల్రెడీ మనం అనౌన్స్ చేశామండి. 8-9 తారీఖులో సీడ్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి 4 స్కిల్స్ గురించి 8వ తారీఖు నాడు, అలానే 9వ తారీఖు నాడు స్పీకర్స్ వర్క్ షాప్ అనేది కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మనకి గ్రూప్స్ లో లింక్ అనేది షేర్ చేయబడిందని దయచేసి మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండి. ముందుగా మౌనిక అల్లం గారు, అమ్మా ప్లీజ్ మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయాలమ్మా, అన్మ్యూట్ చేయాలి. Okay, sir. I am audible. Yes, you are audible, amma. Good evening to all. I am Monica from Tirupati. So today's topic emotional wellness చెప్పిన మేడం కి స్పెషల్ థ్యాంక్స్ టు రమా మేడం. సో ఈ రోజు టాపిక్ లో యాక్చువల్ గా ఎమోషనల్ వెల్నెస్ అనేది మాకు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ఇంట్రొడక్షన్ చేశారు మ్యామ్. ఈ రోజు మీరు ఒక సబ్జెక్ట్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. సో నేను నేర్చుకున్న పాయింట్
Emotional wellness is a state of mind which person realizes his abilities. So నాకు తెలిసి abilities అంటే మన identifying my strengths and weaknesses and working on fruitfully. నెక్స్ట్ పొటాటో కాఫీ ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మ్యామ్. సో పొటాటో అనేది సాఫ్ట్ అయిపోయింది, ఎగ్ అనేది హార్డ్ అయిపోయింది. సో ఇక్కడ నేను నేర్చుకుంది, మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు క్విట్ అయిపోకుండా మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకొని కాఫీ లాగా ఒక ఎరోమా వస్తుందని నేర్చుకున్నాను మ్యామ్. అండ్ థర్డ్ పాయింట్, యాక్సెప్టింగ్ మిస్టేక్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ ఫర్ నెక్స్ట్ టైం అని చెప్పాను మ్యామ్. నిజంగా ఈ రోజు స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. I really appreciate your feedback. Thank you, Monica. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు చక్కని పాయింట్స్ నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ రైజ్ రండి. ఈ సమయంలో డాక్టర్ జి రాజేశ్వరరావు గారు, సార్ ప్లీజ్ సార్. డాక్టర్ జి రాజేశ్వరరావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. మెవల్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. Is my voice clear and audible? Clear, sir. Clear. Yes, you're clear. And good evening to the respected chairman of the foundation, and good evening to all the members who have participated on this Zoom meeting, especially to our guest speaker who has covered all the more valuable points on this particular given topic. Comprehensively, she has presented for the well-being, emotional well-being of the people. And she has quoted some of the important things from the emotional theory, and particularly she has quoted stories which gives enlightenment and enhances the insights of the listeners. It's a wonderful, madam. You have given very good intellectual contribution. The topic is very relevant to the present era, and which baffles and which creates chaos in the society, particularly among the youth pocket. It's very, very relevant, and all your presentations with PPT preparations with the relevant diagrams and are very exemplary, and enhances our thoughts. It's wonderful. Really, your speech is admirable, laudable, and appreciable. And we would like and request you to be connected with our foundation, who has shouldered the responsibility on psychological issues which have been prevailing in our society. And our focus is mainly for remedy instead of telling stories. Of course, you have shown lots of remedies on the particular problem. Our chairman focuses, and we all focus remedial things, then illustrating the thesis formulated nationally or internationally in the books, and which have been confined to the universities, say as stories among and in the brains of all the educated people. And we also invite particularly suicide prevention things, invite from you as an expert on this particular field. We invite you for the preventive methods for the suicidal ideation and well-being, emotional well-being and mental well-being as a whole. Thank you very much for your wonderful presentation on this occasion. Thank you, madam. Thank you, sir. Thank you very much for the feedback. డాక్టర్ జి రాజేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు సార్, మీకు మంచి షేరింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. దయచేసి ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండి. మీరు హ్యాండ్ రేజ్ చేయండి. డాక్టర్ గిరిధర్ గారు ప్లీజ్ అండి. డాక్టర్ గిరిధర్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్, డాక్టర్ గిరిధర్ సమరెడ్డి గారు. అండ్ ఈ మన కాన్సెప్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్, ఎమోషనల్ వెల్బీయింగ్ అనే కాన్సెప్ట్ మాకు యాక్చువల్గా every universities we are talking about the artificial intelligence, AI. This AI is equal to, emotional intelligence is equal to artificial intelligence plus business intelligence plus career intelligence plus destiny intelligence. And we are designed AI is equal to, and the artificial intelligence is everywhere, sir. Because see, in our SR University we are doing AML research work. This topic is like research work, sir. So the slides we are preparing classwork using slides. So slides are really wonderful, ma'am. So all the slides are very quality slides, because we noted a lot of points from slides. What are the reasons for the suicide? That slide is really emotional, ma'am. So I got from this slide, what are the reasons? And first we need to know the reason for suicide. So whatever we are doing research means, first we need to know the problem, and then we can go for the solution. From the slides I understand that. So we are all fighting for
removing suicide. Suicide free is what is our aim. We are telling that life is precious. If you are very strong and emotionally, the suicide going rate is 0. Then we are going to fight. Everyone should be very, very strong and emotional. So when I'm studying school life, one teacher told me, English teacher told me, you don't know how to write cap letters, small letters. Then I feel that so English is very tough. English is very difficult to speak. Then I realized that so whatever we are telling to the students is for well-being of the students only. They need to treat that whatever the teacher or parents are, they are saying that only well-being of our students. That's why you told me kind to self, ourselves. That is also very good point, ma'am. I noted so many points I noted. So chemistry, I remind my chemistry teacher also while teaching you. One of my chemistry teacher, Lata ma'am, also teaching same like you. So all the golden days, all the school teaching days, all my back school days also I remind because of your talk, ma'am. Really, slides are really very, very great, ma'am. All the slides, if possible, Meravali garu, kindly share the slides, if possible. Thank you. Giri garu, thank you. It's really nice to hear your feedback. And yeah, I also believe ఇప్పుడు ఏంటంటే మనం ప్రాబ్లమ్ డయాగ్నోసిస్ ఏంటి, డయాగ్నోస్ కరెక్ట్ గా చేస్తేనే కదా దాన్ని ప్రివెంట్ చేయగలమని ఐ బిలీవ్ ఇన్ దట్ స్ట్రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గిరి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు, దయచేసి గిరి గారు అడిగినట్టుగా అవకాశం ఉన్నట్లయితే మా పీపీటీ మా ఫౌండేషన్ మెయిల్ చేయండి మేడం. చాలా బాగా ఉపయోగపడుతుంది అది. తప్పకుండా మేడం, తప్పకుండా. దయచేసి ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండి. ఈ సమయంలో హైదరాబాద్ వారి యొక్క షేరింగ్ తీసుకుందాం. నెక్స్ట్ రచన మేడం గారు, మీట్ చేసుకోండి మేడం. హలో మేడం, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మేడం, it was a great session. Thank you so much. And how to balance our emotions are very, very important. And you have taken up this wonderful session. It was really very inspiring. An individual to hold his emotions, how to vent out his emotions. You have given 360 degrees knowledge about emotions. You just no words for you. And I thank the foundation, Dr. Samuel Reddy sir, for organizing such wonderful sessions on great topics which are the need of the hour for the society. And thank you all. With one simple quote which I read it in the morning when I saw this topic was, the tear is made of 1% water. The tear is made up of 1% water, and 99% are the feelings. So it is very important. The 99% of feelings, you can check out how important it is, like to balance yourself. So I wish everybody balance their emotions and live a very happy life with their near and dear ones, having a great bond and having the great emotion of caring. Thank you very much. Thank you very much, Usha garu. Thank you very much. Madam, thank you madam. Usha madam garu, thank you so much. ధన్యవాదాలు మేడం, మీరు మంచి షేరింగ్ ఇచ్చారు. ఈ సమయంలో రచన మేడం గారు. మేడం, ప్లీజ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మాకు నిజంగానే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈడా స్పందన ఈడా ఫౌండేషన్. ఎందుకంటే ప్రతి వారం ప్రతి సెషన్ కూడా ఇది బాగుంది ఇది బాగాలేదని కాకుండా ఎవ్రీ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. అండ్ మేడం ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ షేరింగ్ వీడియో. సో కాబట్టి ఇవ్వకూడదు అనుకుని కూడా ఎందుకు కనెక్ట్ అయ్యి ఇవ్వాలనుకుంటున్నానంటే, ద సేమ్ ఎగ్జాంపుల్ నాకు పెళ్ళయ్యి మా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ చెప్పారు ఈ పొటాటో ఈ యొక్క ఎగ్జాంపుల్. సో అది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్రతి ఒక్కరికి హాట్ వాటర్ అనేటువంటి సిచ్యువేషన్ నీ యొక్క నువ్వు డిసైడ్ చేసుకో, డూ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎగ్ లేకపోతే పొటాటో లేకపోతే టీ పౌడర్ లాగా మారుతావా అని. నో డౌట్ ఐ బికమ్ టీ పౌడర్. Awesome. కూడా నేను చేంజ్ చేసుకోగలిగాను మేడం.
ఈ ఎగ్జాంపుల్ మాత్రం నా లైఫ్ లో చాలా బాగా యూస్ఫుల్ ఉండింది. కాబట్టి నేను ఇది మీకు మళ్ళీ మీరు చెప్తా అంటే నాకు మళ్ళీ మా మమ్మీ గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రచన గారు. మేడం థ్యాంక్ యూ మేడం. రచన మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మంచి షేరింగ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఈ సమయంలో రాధిక గారు ప్లీజ్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మేడం రియలీ మేమైతే హై స్కూల్లో, నేను వర్క్ చేస్తుంది గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో ఆ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడాలంటే భయపడతారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర మేము వర్క్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పినటువంటి ప్రతి ఎగ్జాంపుల్ కూడా నిజంగా అంటే మనం విన్ అయితేనే మనము బ్రతకాలి అనేటట్టుగా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం మలుచుకోవాలి అని చెప్పారు. రియల్లీ గ్రేట్ మ్యామ్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మేము మా పిల్లలకి ఖచ్చితంగా చెప్తాము. నిజంగా పిల్లల్లో విన్ అయితేనే వాళ్ళు బ్రతకాలి అనే థాట్ చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు ఏంటంటే మనం ఏది అనుకుంటే అది జరగాలి, అలా జరిగినప్పుడు మాత్రమే మనము సక్సెస్ అయినట్టు అనమాట. ఒకవేళ మనం అనుకోంది జరిగిందంటే అక్కడ ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ సమస్య ఏంటుంది, సమస్యను ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుందని చాలా చక్కగా వివరించారు మేడం. నిజంగా ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధిక మేడం. రాధిక మేడం గారు థ్యాంక్ యూ అండి. చాలా చక్కని షేరింగ్ ఇచ్చారండి. మేడం గారు కూడా వీటి గురించి చాలా మంచి మాటలు, భగవద్గీతని తీసుకున్నారు, బైబిల్ నుంచి తీసుకున్నారు. ఫోకస్ ఆన్ యాక్షన్స్ నాట్ ద రిజల్ట్స్ అని భగవద్గీత గురించి చెప్తూ కూడా పని మీద ధ్యాస పెట్టండి, ఫలితం అదే వస్తుందని చెప్పారు. జరిగే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుందని చెప్పారు, వాటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. జరిగే ప్రతిదీ మన మంచికే అనుకోవాలని కూడా చెప్పారు మేడం. కొన్ని పాటల ద్వారా కూడా మేడం మంచి పాటలు కూడా మీరు గుర్తు చేశారు మేడం ఈ సమయంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు మేడం. ఈ సమయంలో మన ఫౌండేషన్ చైర్మన్ సార్ డాక్టర్ యదా శ్యామిల్ రెడ్డి గారు వారు మాట్లాడతారండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ప్రత్యేకంగా రమా మేడం గారికి వరకు ధన్యవాదాలండి. యాక్చువల్గా ఇందాక మేరావులు గారు చెప్పినట్టు భవిష్యత్ బీటెక్ చాలా అయి ఉంటుంది, అక్కడ చైనాలో చాలా టైం అయి ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడే 9:30 అన్నట్టు చెప్పారు, ఇప్పుడు ఇంకా చాలా టైం అయి ఉంటుంది. బట్ మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చిన మీ వాల్యుబుల్ స్పీచ్కి, ఎందుకంటే గమనించినప్పుడు ఇది ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కొన్ని వందల మంది ఇక్కడ ఎవరైతే పిల్లల దగ్గర మాట్లాడటానికి రోజు వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొన్ని మాటలు వాళ్ళ పిల్లలతో మాట్లాడటానికి ఉపయోగపడతాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఈ సెషన్ ద్వారా అర్థమైందని భావిస్తూ, మీరు చెప్పిన ప్రతి మాట కూడా అంటే ఒక ఆర్డర్లో చెప్పిన విధానాన్ని బట్టి, అంటే ఒక స్పీచ్ని ఒక ఆర్డర్లో ఎలా ప్రజెంటేషన్ చేయాలో కూడా కొంత నాలెడ్జ్ నేను తీసుకున్నాను చెప్తూ, ఒక చిన్న విషయాన్ని నేను షేర్ చేయాలంటే, ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా వర్క్లో ఉన్నాను. ప్రశాంతంగా కూర్చొని మీ స్పీచ్ వినడానికి స్టార్ట్ చేయగానే మీరు ఒక మాట అన్నారు, అన్ని కోణాలు కవర్ చేస్తూ, అవన్నీ నేను చెప్పట్లేదు కానీ అందరు చెప్తున్నారు, అన్ని కోణాలు కవర్ చేస్తూ ఒక మాట అన్నారు. బట్ ఇది అంటున్నందుకు సారీ కూడా చెప్పారు మీరు. ఈ మాట అన్న సారీ అని కూడా చెప్పారు. ఏంటంటే ఇండియాలో జడ్జిమెంట్ అనేది చాలా ఈజీగా ఇచ్చేస్తారు, ఆ జడ్జిమెంట్ వల్ల కూడా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. అక్కడి నుంచి నా మూడ్ అవుట్ అయిపోయింది మేడం. అసలు మీ స్పీచ్ వింటున్నా కూడా ఎక్కడెక్కడో ఆలోచిస్తాను. ఎందుకంటే నేను మా అమ్మాయి చనిపోయినప్పుడు కొన్ని క్యాల్కులేషన్ వేసుకున్నప్పుడు అసలు ఏం జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది, అసలు ఎందుకు జరగాలి, ఇది అంత అవసరం వచ్చింది అని క్యాల్కులేషన్ వేసుకుంటున్నప్పుడు మొత్తం నేను ఒక 6 భాగాలుగా దాన్ని విభజించుకున్నాను. ఇది ఒక పార్ట్, ఇదొక పార్ట్ అని ఒక 6 భాగాలుగా దాన్ని విభజించుకొని, దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే జడ్జిమెంట్. ఒక పార్ట్ జడ్జిమెంట్ అంటే పెద్ద మనుషులుగా ఉంటూ కూడా, మంచిగా ఉంటూ కూడా ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. అంటే ఆ జడ్జిమెంట్ అంటే నేను ఇంకా ప్రపంచం ముందు ఈ విషయాలు ఇంకా మాట్లాడలేదండి, మాట్లాడాల్సిన
టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫౌండేషన్ ఇంకా చిన్న స్థాయిలో ఉంది కాబట్టి ఇంకా చాలా మాట్లాడేస్తాం అనుకుంటున్నారు. ఫౌండేషన్లో కాదు, అసలు ఇంకా మాట్లాడటం స్టార్ట్ కాలేదు. నేను ఇంకా పూర్తిగా మాట్లాడటం స్టార్ట్ కాలేదు. కానీ ఈరోజు మీరు ఆ మాట చెప్పినప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఇంకా మాట్లాడాల్సిన విషయాలు ఈ వెరీ వెరీ వాల్యుబుల్. నేనైతే 6 కోణాలు ఏదైతే పెట్టుకున్నానో అది మీ నోట్లోంచి ఈరోజు వచ్చింది. పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్, అనవసరమైన జడ్జిమెంట్స్, ఏమీ తెలియకుండా జడ్జిమెంట్స్, లేదా మేము పెద్దవాళ్ళం కదా అని జడ్జిమెంట్స్, మేము చదువుకున్నాం కదా అని జడ్జిమెంట్స్. ఈ జడ్జిమెంట్స్ అనేది ఎంత దారుణంగా ఇస్తారంటే ఏదో అక్కడ ఏమీ ఉండదు, వీళ్ళు ఏదో వింటారు, ఏదో నోటికొచ్చింది వాగేస్తారు. ఖచ్చితంగా అలాంటి దాంట్లో ఫస్ట్ గా మా అమ్మాయి ఇబ్బంది పడిందండి. అది ఎందుకంటే చాలా మంది మా అమ్మాయి సూసైడ్ లెటర్ చూసి అని బాధపడుతుంటారు. ఆ లెటర్ ఒక్కటే బయటకు వచ్చింది. కానీ నేను ఒక్కడనే చదివే పేజీలు కొన్ని ఉన్నాయి. కొన్ని వందలు ఉన్నాయి. అవి చదివేటప్పుడల్లా ఓహో ఇది కారణం అని అంటే దాంట్లో జడ్జిమెంట్ ద్వారా ఎంత ఇబ్బంది పెట్టారో తను ఒక చిన్న లవ్ అఫేర్ విషయంలో పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు అనిపించినప్పుడు ఇప్పుడు కూడా కొంతమందికి నేను చాలా తొందరగా ఎవరైనా అంటుంటే మనకెందుకు వదిలేని అంటూ ఉంటాను. ఎందుకంటే తెలిసి తెలియకుండా మనం ఏది పడితే అది అన్నప్పుడు వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపించిందో, వాళ్ళు ఎంత నలిగిపోతారో తెలియదు వాళ్ళ చెవుల్లో ఆ మాటలు పడ్డప్పుడు. అది బహుశా ఫౌండేషన్ ద్వారా నేను కూడా కొన్ని పడుతున్నాను. అది నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరి 50 years వచ్చిన మనమే ఇంత ఇబ్బంది పడుతుంటే 20 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే ఎంత ఇబ్బంది పడతారు అనేది ఒకసారి చాలా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అనుకున్న 6 కోణాలను మీరు ఒక టచ్ చేశారు ఈరోజు. చాలా ఆలోచించాలి. మీరు చెప్తున్నా కూడా నేను ఆలోచిస్తున్నాను ఆ పాయింట్ గురించి. బట్ అది ఫ్యూచర్లో ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను. బట్ ఈరోజు కాకపోతే చిన్న జూమ్ చేస్తున్నా కానీ మీకు షేర్ చేశారు అంతే. బట్ ఎనీవే మీరు ఒక ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి వాల్యుబుల్ వర్డ్ కోసం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎట్లా మా రాజేశ్వర గారు అడిగారు మీ వాల్యుబుల్ టైం ముందు కూడా మాకు కొంత కేటాయిస్తే ఫౌండేషన్ కొరకు కొన్ని మేరావుల గారు కూడా అడిగారు, ఇంకో సెషన్ ఇస్తే ఆ పాయింట్ మీద కవర్ చేస్తే ఇంకొంత మా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుందని. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా మీరు కొంత అనుభవపూర్వకంగా వివరిస్తారు కనుక మీరు ఖచ్చితంగా మీ ముందు రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో మీ వాల్యుబుల్ సలహాలు కూడా మాకు ఇచ్చి ఏదైతే ప్రయత్నం చేస్తాం ఈ చిన్న ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యే విధంగా మీ తోడ్పాటు కూడా అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మీరు పార్టిసిపేట్ చేసి మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి అండ్ షేరింగ్ ఇచ్చారు సార్, ధన్యవాదాలు. దయచేసి ఈ సమయంలో మరొక షేరింగ్ ఇస్తామండి. జ్యోతిర్మయ మేడం గారు మనకి ఈ రోజు మన గెస్ట్ స్పీకర్ గారిని పరిచయం చేసినటువంటి జ్యోతిర్మయ మేడం గారు. హలో మ్యామ్. హలో రమ్మ గారు. గుడ్ నైట్. యాక్చువల్గా మీకు 11 o'clock అనుకుంటా. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు ఎంతో అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. అసలు నేను ఊహించనంత మీరు చెప్పేశారు. ఐ మీన్ ఇట్ వాజ్ ఆసమ్ స్పీచ్ అని చెప్పాలి. అండ్ ఇంకొక మాట కూడా చెప్పారు మీరు, నో బడీ పర్ఫెక్ట్. చెప్పాలంటే నిజంగా ఎవరు పర్ఫెక్ట్ కాదు. వాళ్ళ వేలో వాళ్ళ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే పర్ఫెక్ట్ అనుకొని మనల్ని కొన్నిసార్లు కించపరుస్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా మంది అలా చేస్తూ బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి మీరు చెప్పిన వర్డ్ వైట్ బాక్స్ లో 1 black స్పాట్ గురించి చెప్పారు. ఆ స్పాట్ నే చూస్తారు కానీ చాలా మంది ఆ స్పేస్, వైట్ స్పేస్ ని ఎవరు చూడరు చాలా మంది. సో అది నాకు బాగా నచ్చిన పాయింట్ మ్యామ్. ఐ థింక్ మీరు టుమారో ఫ్లై అవుతున్నట్టున్నారు ఇండియాకి. మా దగ్గర ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సీడ్ ప్రోగ్రామ్ అండ్ స్వతంత్ర ప్రోగ్రామ్. మీరు హైదరాబాద్ రాగానే నాకు ఒక్కసారి కాల్ చేయండి. మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తాం డెఫినెట్ గా. మీ సేవలు ఇంకా మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you, madam. Thank you. Surely I'll get in touch. Yeah, thank you. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. షేరింగ్ ఇచ్చిన ధన్యవాదాలు. హలో మాట్లాడండి మేడం, మాట్లాడండి దుర్గా గారు. హలో వినిపిస్తుందండి? వినపడుతుందండి, మీ వాయిస్ వినపడుతుంది దుర్గా గారు. సారీ, నాకు మేడం అన్న పిలుపు అలవాటు లేదండి ఊరికి, బికాస్ ఇట్ ఇస్ మై కజిన్ యాక్చువల్లీ. హలో వినిపిస్తుందండి? Yeah, of course. Yeah, go ahead. ఓకే.
So first of all, I missed the first 15 minutes because I was in some journey, so I couldn't attend the meeting from the beginning. I missed the first 50 minutes because I was in some journey. So but akka nu cheppina messages రియల్లీ నేను అటెండ్ అయింది, నేను విన్నది మాత్రం సెషన్ చాలా బాగుంది. లైక్ స్టూడెంట్స్ కి చెప్పడానికి, లేకపోతే మనకి ఇంట్లో ఉన్నారు ఎదిగిపోయిన పిల్లలు, సో వాళ్ళకి మోటివేషనల్ గా చెప్పడానికి చాలా బాగుంది. చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి సీరియస్లీ వీ కెన్ చేంజ్ ఫ్యూ స్టూడెంట్స్ లైఫ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి సింపుల్ గా మంచి నీట్ గా అర్థమయ్యేలాగా చెప్పావు. Really thanks a lot, and it was really awesome. Thanks Amma, thank you. I couldn't switch on my camera because I'm still in bus. I'm glad bus lo untu kuda vinnarani. Thank you. Thank you. Thank you so much. Thank you. ధన్యవాదాలు మేడం. లాస్ట్ శ్రీమతి దుర్గా మేడం గారి ద్వారా తీసుకున్నామండి. గుడ్ ఈవినింగ్. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ సెషన్ అండ్ అందరినీ కదిలించాయి మీ ఎగ్జాంపుల్స్. తర్వాత మీరు మా విశ్వనాథం గారు ఎప్పుడు అడుగుతారు, మీరు ఈ చిన్న టాక్ ని ఒక 10-15 పేజెస్ బుక్లెట్ లాగా ఇస్తే అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మన 8 వెల్నెస్ లో మాట్లాడే వాళ్ళు కూడా మీ టాపిక్ ని ఎవరు రిసోర్స్ పర్సన్ గా ఉన్నా కూడా వాడుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఇండియా వచ్చాక ఇందాక జ్యోతిర్మయి చెప్పినట్టు మనకు అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ వాల్యుబుల్ టైం ని స్పందన ఫౌండేషన్ కి ఇవ్వవలసిందిగా కోరుతూ, ద టాక్ వాజ్ రియలీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అందరికి వచ్చేటట్టుగా మీరు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. వెరీ హ్యాపీ అండ్ బ్లెస్సింగ్స్ తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి దుర్గా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ జేఎల్కే దుర్గా మేడం గారు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. మనం యాజ్ యూజువల్ గా ప్లీజ్ అంటూ ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం ప్లీజ్. సార్ అది అనౌన్స్మెంట్ ఏదో మేడం అనౌన్స్మెంట్ దయచేసి 8-9 తారీఖులు అండి. 8వ తారీఖు 9వ తారీఖు మనకి ఏదైతే గ్రూప్ లో మెసేజ్ షేర్ చేశామో ఫస్ట్ డే వచ్చేసి మనకి సీడ్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి 1 minute సారీ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మన వాళ్ళకి కొంతమంది ఎక్కువ లీవ్ అయ్యారు కదా, ఉన్నవాళ్ళు అన్ని జిల్లాల నుంచి ఉన్నవాళ్ళు దయచేసి గమనించండి. 8-9 తారీఖుల్లో ఈ మంత్ నాగార్జున యూనివర్సిటీలో మనం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నెలకి 2 ప్రోగ్రామ్స్ సీడ్ కార్యక్రమం అన్ని జిల్లాల్లో 8, 9, 10 తరగతుల వారికి నిర్వహించాలని ప్లాన్ చేశాము. ఆ 4 సబ్జెక్టులు ఏదైతే ఉందో ఒకటి ఫైనాన్షియల్ స్కిల్స్ కావచ్చు, స్టడీ స్కిల్స్ కావచ్చు, ఎమోషనల్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు. ఈ 4 స్కిల్స్ ఆ పిల్లలకి ఎలా నేర్పించాలనే ఉద్దేశంలో మనం 8th, 9th, 10th క్లాస్ వరకు పిల్లల వరకు ఏర్పాటు చేస్తాం సీడ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమం అండి. చాలా మంది జిల్లాలకు మనం పెట్టిన మెసేజ్ అర్థం కాలేదంట. ఏంటంటే ఇక్కడ సీడ్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం అనుకుంటున్నారు, ఇక్కడ పిల్లలకి సీడ్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం అనుకుంటున్నారు. అది కాదు. ఎవరైతే మన జిల్లాల్లో సీడ్ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ అంటే స్పీకర్స్ గా వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్పీకర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏది పెడితే అది మాట్లాడకుండా మనం అక్కడ ఒక కంటెంట్ డెవలప్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంటెంట్ తీసుకోవడం జరిగింది. అదంతా రెడీ అయింది. సేమ్ కంటెంట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్ళాలి లేదా తెలంగాణ మొత్తం వెళ్ళిన ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి ఒక 5-6 స్పీకర్స్ దానికోసం రెడీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 days ఉంటుంది. అక్కడ నాగార్జున ఉంటుంది. అకామిడేషన్ కూడా యూనివర్సిటీలో ఉంటుంది. బట్ దానికి రిజిస్ట్రేషన్స్ కి ఇంకా నాకు తెలిసి 9-8 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే, నాకు తెలిసినంత వరకు, నాకు ఇచ్చిన రిపోర్ట్ వరకు. అయితే కొంతమంది తెలియక ఏం చేశారంటే అది ఏదో పిల్లల ప్రోగ్రామ్ కదా మనం కాదనుకుంటున్నారంట. దయచేసి గమనించండి, ఇది ఓన్లీ పాల్గొనే స్పీకర్స్ కి, టీచర్స్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించింది. అది 4 సబ్జెక్టుల మీద ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే మనం ఏదైతే సూసైడ్ ప్రివెన్షన్ డేట్ రెడీ చేసుకున్నామో లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ, ఎందుకంటే సూసైడ్ ప్రివెన్షన్ అంటే మనం చాలా ప్రెస్టేజ్ గా చేయబోతున్నాం. 500 ప్రోగ్రాములు చేయబోతున్నాం. 500 ప్రోగ్రాములు చేస్తున్న సందర్భంగా చేసేటువంటి లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఆ రోజు ట్రైనింగ్ అవుతుంది. కాకపోతే అన్ని పెట్టలేదు. అది కూడా తెలుసుకుంటే సూసైడ్ ప్రివెన్షన్ మనం ప్రిపేర్గా ఉంటాం. ఈ 2 జరుగుతుందండి. అలాగే
కొన్ని స్పీకింగ్ స్కిల్స్, అంటే స్టేజ్ మీద మనం మాట్లాడే విధానం ఎలా మాట్లాడేది జరుగుతుంది. దయచేసి గుర్తు పెట్టుకొని, ఎక్కువ మంది లేకపోతే ఏ జిల్లా నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జిల్లాలో ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయవలసిందిగా అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీనివాస్ గారు ఉన్నారు, చక్కగా మంచి కొటేషన్ ఒకటి పెట్టారు. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు సార్. అది కూడా నేను చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా నేను రిసీవ్ చేసుకున్నాను మెసేజ్ ని. ఏదైతే జడ్జిమెంట్ ఉందో దానికి సంబంధించి ఇంకో 2 రిలేటెడ్ పెట్టారు మీరు, చాలా సంతోషం. ఆ 2 కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. సారీ సార్ మీరావళి గారు, సారీ మేము డిస్టర్బ్ చేసినందుకు. అంటే పిల్లలది అనేది క్లారిటీ ఇద్దామని వచ్చాను అంతే, పిల్లలకి కాదు, ఇది పెద్దవాళ్ళకని. ఓకే సార్. సార్ నిజమే సార్ మీరు కరెక్టే సార్. నేను మిస్ అయ్యానది. చాలా మంది పిల్లలకు అనుకొని కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. వాళ్ళ కోసం కాదు అనుకుంటున్నారు, పిల్లల కోసం అనుకుంటున్నారు. మీరు అపోహను పోగొట్టారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్లెడ్జ్ తో ఈ యొక్క ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేస్తున్నాం. మేడం గారికి బాగా టైం అయిందండి, అందుకని నేను త్వరగా ప్లెడ్జ్ అన్నాను సార్. సారీ. నో ప్రాబ్లం సార్. చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, చేతిని చాచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ, జాతిని తలచి చేద్దాం ఇప్పుడే ప్రతిజ్ఞ. చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, చీకటి వెనుకే వెలుగు ఉందని, ఓటమి వెనుకే గెలుపు ఉందని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, ప్రేమ ఒక్కటే బ్రతుకు కాదని, ప్రాణం పోతే తిరిగి రాదని, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పటడుగులను సరిదిద్దేటి పెద్దల మాటలు విందాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, తప్పక వాటిని పాటించి విజయానికి వారధి కడదాం, మహనీయుల వారసులవుదాం, మహనీయుల వారసులవుదాం. తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, తొందరపాటే తగదని, తుది వరకు జీవించాలని, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, ఎదిరిద్దాం ఎలాంటి కష్టాన్నైనా, సాధిద్దాం ఎంతటి లక్ష్యాన్నైనా, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, అమ్మా నాన్నల రుణం తీర్చుకొని సమాజాన్ని నడిపిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, బలవన్మరణాలే లేని భారతాన్ని నిర్మిద్దాం, భావితరాలకు అందిద్దాం, భావితరాలకు అందిద్దాం. Suicide Free India is our aim. It is Spandanaedaif International Foundation dream. సెకండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు చక్కని మంచి ప్రోగ్రామ్ సంబంధం మంచి సబ్జెక్ట్ అందించినటువంటి రమా చింతపల్లి గారు ఫ్రమ్ చైనా, వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. మరొకసారి మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఫౌండేషన్ చైర్మన్ గారు డాక్టర్ శ్యామిల్ రెడ్డి గారికి, ఫౌండేషన్ డైరెక్టర్ గారు ఏదాంజలి రెడ్డి గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ మేడం నిర్మలా మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఆల్ కమిటీ మెంబర్స్, కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ అండ్ న్యూ మెంబర్స్ అందరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.